గురుభావం చివరి భాగం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీత 4వ అధ్యాయం 6, 7, 8 శ్లోకాలు. నేను పుట్టుక లేనివాణ్ణి, అవ్యయుణ్ణి, జీవులకు ప్రభువును అయినప్పటికీ స్వకీయ ప్రకృతిని లోబరుచుకొని నా మాయ సహాయంతో అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించే అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడల్లా నేను దేహం దాల్చి అవతరిస్తాను. సాధురక్షణార్థం, దుష్ట శిక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థం నేను ప్రతి యుగంలోనూ ఉద్భవిస్తూ ఉంటాను. బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి సర్వజ్ఞుడవుతాడని వేదాలు, ఇతర శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. సామాన్యులలో మాదిరి బ్రహ్మజ్ఞానుల మనస్సులలో కృత్రిమ ఆలోచనలు ఏనాడు ఉదయించవు. ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలని, అవగతం చేసుకోవాలని వారు ఆశించగానే తక్షణమే వారి అంతర్దృష్టికి అది సుస్పష్టమవుతుంది. అంటే దాని తత్వం వారికి విశదమవుతుంది. పై వేదవచనం వినగానే దానిని మేము అవగతం చేసుకోలేకపోయాం. అందువలన దానిని ప్రతిఘటించాం. దాని యథార్థ భావాన్ని తెలుసుకోవాలనే లక్ష్యం లేనందున ఆ వేద దృక్పథానికి విరుద్ధంగా అనేక వాదాలు లేవనెత్తాం. అదే నిజమైతే భారతదేశ గత యుగాల నాటి బ్రహ్మజ్ఞానులు భౌతిక శాస్త్రాల గురించి అంతగా అజ్ఞులై ఎందుకు ఉండిపోయారు? ఉదజని అంటే హైడ్రోజన్, ఆమ్లజని అంటే ఆక్సిజన్ వాయువుల సమ్మేళనం నీటిని ఉత్పన్నం చేస్తుందని ప్రాచీన భారతదేశంలోని ఏ బ్రహ్మజ్ఞానికైనా తెలుసా? విద్యుచ్ఛక్తి సహాయంతో 6 నెలలు ప్రయాణం చేసి కానీ చేరుకోలేని అమెరికా నుండి వార్తలను 4-5 గంటల్లోనే అందుకోవచ్చుననే విషయం ఆ బ్రహ్మజ్ఞానులెవరూ ఎందుకు చెప్పిపోలేదు? లేదా యాంత్రిక సహాయంతో మనిషి పక్షిలా ఆకాశంలో ఎగురుతూ పయనించగలడనే విషయం వారికి ఎందుకు తెలియలేదు అని మేము వాదించేవారం. శాస్త్రోక్తులకు పై విధంగా భాష్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే అవి అర్థహీనాలైపోతాయని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడు మేము తెలుసుకున్నాం. శాస్త్రభావం వేరు. శాస్త్రాలను ఆ వెలుగులో అధ్యయనం చేయకుంటే వాటి యథార్థమైన అర్థాన్ని తెలుసుకోలేం. 1-2 గ్రామీణ జీవన ఉదాహరణలతో శ్రీరామకృష్ణులు శాస్త్రవచనాల అర్థాన్ని విశదీకరించారు. ఆయన ఇలా చెప్పారు. కుండలో అన్నం ఉడుకుతూ ఉన్నది అనుకుందాం. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తాం. వెంటనే అన్నం అంతా ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఎలా? అన్ని మెతుకులు నువ్వు పట్టుకొని చూడలేదు కదా. అటువంటప్పుడు నువ్వు ఈ నిర్ణయానికి ఎలా రాగలిగావు? అదేవిధంగా ఈ ప్రపంచంలోని 1-2 వస్తువులను పరిశీలించినప్పుడు ఈ యావత్తు జగత్తు నిత్యమో, అనిత్యమో, సత్యమో లేదా అసత్యమో తెలిసిపోతుంది. మనిషి పుడతాడు, కొంతకాలం జీవిస్తాడు, పిదప మరణిస్తాడు. ఆవు విషయంలో కూడా అదే నిజం వర్తిస్తుంది. ఈ విధంగా కొన్నిటిని పరిశీలించినప్పుడు నామరూపాలు గల ప్రతిదీ ఈ నియతినే అనుసరిస్తుందని తేటతెల్లమవుతుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటికీ నామరూపాలున్నాయి కనుక ఇవి కూడా అదే స్వభావం కలవి. ఈ విధంగా ఈ జగత్తులోని సమస్త వస్తువులు ఇటువంటి స్వభావం కలవే అని తెలుసుకోగలవు. అప్పుడు నీకు లోకంలోని ప్రతి వస్తువు స్వభావం తెలియవస్తుంది కదా. ఈ ప్రపంచం అంటే ఈ సంసారం అనిత్యం, అసత్యం అని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో అప్పుడిక దానిని నువ్వు ప్రేమించలేవు. మనస్సులో నుండి దాని ధ్యాసను వదిలిపెట్టి కోరికల నుండి విడిపడతావు. అలా వాటిని నువ్వు పరిత్యజించిన మరునిమిషమే జగత్కారుడైన భగవంతుని అనుభూతి నీకు కలుగుతుంది. ఎవరికి ఇలా భగవత్ సాక్షాత్కారం కలుగుతుందో అతడు సర్వజ్ఞుడు కాక మరేమవుతాడో చెప్పండి. శ్రీరామకృష్ణులు ఇలా విశదీకరించిన తర్వాత మేము ఇలా అనుకున్నాం. ఆయన వచించింది నిజమే కదా. ఒక విధంగా చూస్తే భగవదనుభూతి పొందిన వ్యక్తి సర్వజ్ఞుడే కదా. ఒక వస్తువు ఆది మధ్య అంతాలను చూడగలగడం ఆ వస్తువును గురించిన జ్ఞానమని మనం పేర్కొంటాం. కాబట్టి ఈ రీతిలో జగత్తును గురించి తెలుసుకోవటం లేదా అవగతం చేసుకోవటం కూడా జగత్తును గురించిన జ్ఞానంగానే తప్పక పేర్కొనాలి. మళ్ళీ ఈ రీతిలో అవగతం చేసుకోవటం జగత్తులోని ప్రతి విశేష వస్తువుకు వర్తిస్తుంది.
కనుక యావత్తు జగత్తు, దానిలోని అన్ని వస్తువులు అనిత్యమని, అందుచేత అసత్యమని గ్రహించిన వ్యక్తిని తప్పక సర్వజ్ఞుడని పేర్కొనాలి. కాబట్టి శాస్త్రాలు వచించింది నిజమేనని అంగీకరింపక తప్పదు. బ్రహ్మజ్ఞాని సంకల్పాలన్నీ నిజమవుతాయి, ఈడేరతాయి అనే శాస్త్రోక్తికి పై వివరణ నుండి సరైన అర్థాన్ని మనం గ్రహించవచ్చు. చింతనాశక్తిని ఏకాగ్రం చేసి ఒక వస్తువును గురించి విచారణ చేసినప్పుడు ఆ వస్తువు గురించిన సమగ్ర జ్ఞానం తెలియరావడం దైనందిన అనుభవంలోని విషయమే. అటువంటప్పుడు తన మనస్సును పూర్తిగా నియంత్రించుకుని ఒక వస్తువుని గురించి ఏకాగ్రమైన మానసిక శక్తితో విచారణ చేసినప్పుడు బ్రహ్మజ్ఞాని ఆ వస్తువు గురించిన సమగ్ర జ్ఞానం అలవోకగా గ్రహించగలడం ఏమంత ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. అయినా ఈ అంశంపై మరికొంత పరిశీలించవలసి ఉంది. ఎవరు జగత్సారం యావత్తూ కేవలం మిథ్య, అనిత్యమని చక్కగా గ్రహిస్తాడో, ఎవరు జగత్కారణుడు, సర్వశక్తి స్వరూపుడు అయిన భగవంతుణ్ణి ప్రేమ ద్వారా సాక్షాత్కరించుకుంటాడో అటువంటి బ్రహ్మజ్ఞాని మనస్సులో రైలు బళ్ళు, విధ్వంసకర యంత్రాలు మొదలైనవి సృష్టించాలనే సంకల్పం కానీ కోరిక కానీ ఎన్నడైనా జనిస్తుందా? అటువంటి సంకల్పాలు బ్రహ్మజ్ఞానుల మనస్సుల్లో ఉదయించడం అసంభవం. అటువంటప్పుడు వారు వాటిని ఎలా సృష్టించగలరు? శ్రీరామకృష్ణ పావన సాంగత్య ఫలితంగా మాకు ఈ విషయం స్పష్టంగా తెలిసింది. నిజానికి వారి మనస్సుల్లో అటువంటి సంకల్పాలు జనించటం అసంభవం. కాశీపూర్ ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణ నయం కాని కంఠవ్రణంతో అమిత బాధను అనుభవిస్తున్నప్పుడు మేము, అంటే వివేకానంద స్వామి, ఇతర శిష్యులం, మా శ్రేయస్సు కోసం తమ మనశ్శక్తితో వ్యాధిని నయం చేసుకోమని కంఠ తడిపెట్టుకుని ఆయన్ని ప్రార్థించాం. కానీ ఆయనకు అలా ప్రయత్నించటం కానీ సంకల్పించుకోవటం కానీ సాధ్యం కాలేదు. అలా చేయటానికి ప్రయత్నించి కూడా గట్టిగా సంకల్పించుకోలేకపోయినట్లు ఆయన తెలిపి ఇలా కొనసాగించారు. సచ్చిదానందం నుండి మనస్సును మరల్చి ఈ అస్థిమాంస పంజరం మీద లగ్నం చేయటం అసాధ్యమైంది. నేను సదా శరీరాన్ని హేయమైనదిగా, అల్పమైనదిగానే ఎంచుతూ వచ్చాను. మనస్సును సదా జగజ్జనని పాదపద్మాలకు అర్పించి వేశాను. అటువంటప్పుడు నాయనలారా, మనస్సును ఆమె ధ్యాస నుండి మరల్చి ఈ దేహం మీదకి ఎలా తిప్పగలుగుతాను? మరో సంఘటన గురించి ఇక్కడ ప్రస్తావిస్తే పాఠకులకు పై విషయం సులభంగా అర్థమవుతుంది. ఒకరోజు శ్రీరామకృష్ణులు బాగ్ బజార్లోని బలరాం బోస్ ఇంటికి వెళ్ళారు. అప్పుడు సమయం ఉదయం 10 గంటలు. ఆ రోజు ఆయన అక్కడికి వెళ్లే కార్యక్రమం ముందే నిర్ణయం అయింది. కనుక నరేంద్రుడు మొదలైన యువభక్తులు కొందరు ఆయన దర్శనార్థం అక్కడికి వచ్చారు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులతోనూ మధ్య మధ్యలో తమలో తాము వాళ్ళు అనేక విషయాల గురించి మాట్లాడుకోసాగారు. మాటల సందర్భంలో సూక్ష్మదర్శిని గురించిన ప్రస్తావన వచ్చింది. కంటికి కనిపించని అతి సూక్ష్మ వస్తువులను సూక్ష్మదర్శిని గుండా చూడవచ్చునని, చిన్న వెంట్రుక కూడా దాని గుండా చూసినప్పుడు కర్రలా కనిపిస్తుందని, శరీరం మీద ప్రతి వెంట్రుక దాని గుండా చూసినప్పుడు బొప్పాయి ఆకు కాండం అంత బోలుగా ఉన్నట్లు కనిపిస్తుందని విని శ్రీరామకృష్ణులు పిల్లవాడిలా ఆ సూక్ష్మదర్శిని చూడాలనే కుతూహలం వ్యక్తం చేశారు. ఎవరి వద్ద నుండైనా సూక్ష్మదర్శిని తీసుకువచ్చి నాటి మధ్యాహ్నం ఆయనకు చూపించాలని భక్తులు అనుకున్నారు. వాకప్ చేయగా స్వామి ప్రేమానంద సోదరుడు, మా మాన్య మిత్రుడు అయిన డాక్టర్ బిపిన్ బిహారీ ఘోష్ వద్ద సూక్ష్మదర్శిని ఉన్నట్లు తెలియవచ్చింది. వైద్యశాస్త్ర పరీక్షల్లో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడైనందున కలకత్తా వైద్య కళాశాల వారు సూక్ష్మదర్శిని అతడికి బహూకరించారు. ఆ పరికరాన్ని తీసుకువచ్చి గురుదేవులకు చూపించడం కోసం ఒక మనిషిని అతడి వద్దకు పంపించారు. విషయం తెలుసుకుని అతడే స్వయంగా ఆ పరికరాన్ని తీసుకుని సాయంత్రం 4 గంటలకు అక్కడికి వచ్చాడు. పరికరాన్ని సరిగా అమర్చి శ్రీరామకృష్ణులను దాని గుండా చూడమన్నాడు. శ్రీరామకృష్ణులు లేచి ముందుకు వెళ్ళారు. కానీ సూక్ష్మదర్శిని గుండా చూడకుండానే తిరిగి వచ్చారు. ఎందుకు అలా చేశారని అడిగినప్పుడు, ఇప్పుడు మనస్సు అత్యున్నత భావభూమిలో నెలకొని ఉంది, దానిని క్రిందికి తీసుకురావటం అసాధ్యమైపోతున్నది అని ఆయన అన్నారు. ఆయన మనస్సు క్రింది భావభూములకు దిగి వస్తుందేమోనని మేము చాలాసేపు వేచి చూశాం. కానీ ఆ రోజు ఆయన మనస్సు ఆ అత్యున్నత ఆధ్యాత్మిక భూమి నుండి క్రిందికి దిగరాల్సింది. కనుక
ఆ సందర్భంలో ఆయన సూక్ష్మదర్శిని కూడా చూడటం కుదరలేదు. ఇక చేసేది లేక బిపిన్ బాబు మాలో కొందరికి చూపి పరికరాన్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. దేహస్మృతి భావాన్ని విస్మరించి శ్రీరామకృష్ణుల మనస్సు ఎంత అత్యున్నత చైతన్య భూములకు అధిరోహిస్తుందో ఆ భూములలో ఆయనకు అంతటి అసాధారణమైన దివ్య దర్శనాలు కలిగేవి. ఎప్పుడు ఆయన మనస్సు అద్వైత భావభూమిని చేరదో అప్పుడు ఆయనకు దేహస్మృతి పూర్తిగా తొలగిపోయేది. హృదయ స్పందన, ఇంద్రియ వ్యాపారాలన్నీ కొంతసేపు ఆగిపోయేవి. శరీరం మృతకాయంలా పడి ఉండేది. ఆలోచన, ఊహ వంటి మానసిక పరివర్తనలన్నీ పూర్తిగా నిలిచిపోయి ఆయన అప్పుడు అఖండ సచ్చిదానందంలో లయమైపోయేవారు. తదనంతరం ఆ మహోన్నత స్థితి నుండి నిమ్న భూములకు దిగి వస్తున్నప్పుడు సామాన్యుల మాదిరి మళ్ళీ ఈ దేహం నాది అనే భావం ఆయనలో జనించేది. అప్పుడు మాత్రమే మనలాగే కళ్ళతో చూడటం, చెవులతో వినడం, చర్మంతో స్పర్శను అనుభవించడం, మనస్సుతో ఆలోచించడం చేయగలిగేవారు. మనిషి మనస్సు సమాధి భూమికి అధిరోహించడం, మళ్ళీ క్రమంగా క్రిందికి దిగటం గురించి కించిత్ అనుభవం పొందిన ఒక సుప్రసిద్ధ పాశ్చాత్య తాత్వికుడు సామాన్య వ్యక్తి దేహంలో ఉండే చైతన్యం సదా ఒకే స్థితిలో నెలకొని ఉండదు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆ తాత్వికుడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. కాన్షియస్నెస్ ఎవర్ మూవ్స్ ఎలాంగ్ ఏ గ్రేడెడ్ ప్లేన్, అంటే చైతన్యం ఎప్పుడూ శ్రేణీకర భూమి వెంబడి కదులుతూ ఉంటుంది అని అర్థం. ఈ అభిప్రాయం యుక్తియుక్తమైందే, ప్రాచీన ఋషుల ఆమోదం పొందినదే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనిషి ఆధ్యాత్మిక గుర్తింపు నిజానికి అద్వైత చైతన్య భూమికి చెందింది. కానీ అతడు అనంతకాలంగా దాన్ని గురించి పూర్తిగా మరిచిపోయాడు. పైగా పంచేంద్రియాల ద్వారా మాత్రమే జ్ఞానం పొందవచ్చుననే దృఢ నమ్మకాన్ని సంతరించుకున్నాడు. కాబట్టే నిశ్చింతగా సంసార సాగరంలో లంగరదింపి జీవిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల వంటి ఆధికారిక పురుషులు, జగద్గురువులు, అవతార పురుషులు ప్రతి యుగంలోనూ అవతరించి పైన పేర్కొన్న ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించి, అంటే భగవత్ సాక్షాత్కారం, అతీంద్రియ జ్ఞానమే అసలైన జ్ఞానం అని చూపి ఆ భ్రమను తొలగించి వేస్తారని వేదాది శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ లోకంలోని వస్తువులను, వ్యక్తులను మనం చూసే రీతిలో శ్రీరామకృష్ణులు చూసేవారు కాదనే విషయం సుస్పష్టం. ఉన్నతతర భావభూములను అధిరోహించినప్పుడు అవి ఎలా కానవస్తాయో సదా ఆయన అదే దృష్టితో వ్యక్తులను, వస్తువులను చూసేవారు. కనుక మనలా ఏ విషయంలోనూ కూడా సంకుచిత భావం, పరిమిత దృష్టి ఆయనకు ఉండటం అసంభవం. అందువలననే మన పలుకులను, మన భావాలను ఆయన అవగతం చేసుకున్నప్పటికీ మేం మాత్రం ఆయన వచనాలను, భావాలను అర్థం చేసుకోలేకపోయేవారం. మనిషిని మనిషిగా, ఆవును ఆవుగా, పర్వతాన్ని పర్వతంగా మాత్రమే మనం తెలుసుకోగలం. మరి ఆయన దృష్టిలో ఆయన కూడా మనిషిని మనిషిగా, ఆవును ఆవుగా, పర్వతాన్ని పర్వతంగా చూసేవారు. కానీ అదే సమయంలో ఇవన్నీ నిజానికి ఆ పరమాత్మని అభివ్యక్తీకరణలే అని, జగత్కారణమైన అదే సచ్చిదానందం వీటి గుండా ప్రకాశిస్తూ ఉందని కూడా ఆయన దర్శించేవారు. కేవలం తేడా ఏమిటంటే పలుచని లేదా దళసరి ఆవరణ భేదానుసారంగా ఆ పరమాత్మని అభివ్యక్తీకరణ కూడా అధికంగానో తక్కువగానో వ్యక్తమవుతుంది. దానిని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పటం మేము విన్నాం. చెట్టు చేమలు, మనుషులు, పశువులు, గడ్డి, నీరు తదితరాలన్నీ రకరకాల వరలు అంటే కోశాలుగా నాకు కనిపిస్తాయి. అవి తలగడ గలీబులు వంటివి. వాటిని మీరు చూడలేదా? వాటిలో కొన్ని ఎర్ర రంగు ముతక బట్టతో, మరికొన్ని పట్టుబట్టతో, కొన్ని వివిధ రకాల బట్టలతో తయారు చేయబడతాయి. మళ్ళీ వీటిలో కొన్నిటిని గుండ్రంగా, చతుర్భుజాకృతిలో తయారు చేస్తారు. ఈ జగత్తు కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ ఆ రకరకాల గలీబులన్నీ ఒకే ఒక్క పదార్థంతో, అంటే దూదితో నింపబడి ఉంటాయో అలాగే మనిషి, ఆవు, గడ్డి, నీరు, పర్వతం మొదలైన అన్ని వరల్లోనూ ఆ ఒక్క అఖండ సచ్చిదానందమే నిండి ఉంటుంది. నాయనలారా, నిజానికి జగజ్జనని రకరకాల ముసుగులు వేసుకొని లేదా రకరకాల రూపాలు దాల్చి వాటి లోపల నుండి తొంగి చూస్తున్నట్లు నేను దర్శిస్తున్నాను. ఈ జగత్తు సదా సర్వదా ఆ విధంగా కనిపిస్తూ ఉన్న స్థితిలో నేనున్నాను. నేనున్న ఆ స్థితిని అర్థం చేసుకోలేక లోకులు నా వద్దకు వచ్చి నన్ను శాంతింప, ఊరడింప చేయటానికి ప్రయత్నించేవారు.
నన్ను ఆ స్థితిలో చూసి రామ్లాల్ తల్లి తక్కిన వారు విలపించేవారు. వారు అలా విలపించడం చూసినప్పుడు ఆ అమ్మే రకరకాల వేషాలు ధరించి వచ్చి అలా చేస్తున్నట్లు దర్శించేవాడిని. ఆ విచిత్ర మారు వేషం చూసి, భలే వేషం దాల్చావే అమ్మా అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాణ్ణి. ఒకరోజు కాళికాలయంలో కూర్చుని తల్లిని గురించి ధ్యానం చేయసాగాను. ఎంత ప్రయత్నించినా ఆ రోజు తల్లి రూపాన్ని మనసులో లగ్నం చేసుకోలేకపోయాను. పిదప ఏం చూశానో తెలుసా? రమణి అనే వేశ్య స్నానం చేయటానికి ఘట్టానికి వస్తుండేది. అమ్మ ఆమెలా వేషం దాల్చి, అంటే ఆ రూపంలో అన్నమాట, పూజా ఘటం ప్రక్కన నిలబడి తొంగి చూడసాగింది. ఆ దృశ్యం చూసి నవ్వేసి, అమ్మా ఈరోజు నీకు రమణివి కావాలనే ఆకాంక్ష జనించిందా? సరే మంచిది, ఈరోజు ఈ రూపంలోనే పూజను స్వీకరించు అని అన్నాను. ఆ విధంగా నాకు దర్శనమిచ్చి, వేశ్యను కూడా నేను తప్ప మరొకటి ఏదీ లేదు అనే విషయం నాకు ఆ రోజు స్పష్టం చేసింది. మరో సందర్భంలో బండిలో కూర్చుని మేచో బజార్ గుండా పోతున్నాను. అప్పుడు అమ్మ అందంగా చీర నగలు ధరించి తలదువ్వుకొని నుదుట బొట్టు పెట్టుకొని హుక్క పీలుస్తూ వరండాలో పడుపుగత్తె రూపంలో నిలబడి లోకులను ఆకర్షిస్తూ కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతూ, అమ్మా ఇక్కడ ఈ రూపంలో ఉన్నావా అంటూ ఆమెకు ప్రణామం చేశాను. ఉన్నత చైతన్య భూముల నుండి వ్యక్తులను, వస్తువులను అసలు స్వరూపంలో చూడటం మనం పూర్తిగా మర్చిపోయాం. అటువంటప్పుడు శ్రీరామకృష్ణుల అనుభవాలను మనం ఎలా అవగతం చేసుకోగలం? శ్రీరామకృష్ణులు మామూలు దేహస్మృతి స్థితిలో ఉన్నప్పుడు సైతం సుఖభోగేచ్చే అణుమాత్రం కూడా ఆయనలో ఉండేది కాదు. ఆ కారణంగా ఆయన బుద్ధి, పరిశీలన దృష్టి మనకంటే ఎన్నో రెట్లు తీక్షణంగా ఉండేవి. కాబట్టే ఆయన మనకంటే అధికంగా ఎన్నో విషయాలను గ్రహించి అవగతం చేసుకోగలిగేవారు. మనలో ప్రతి ఒక్కరిలోనూ సుఖించాలి, భోగించాలనే కోరిక తీవ్రంగా ఉండటం వలన తినడం, తాగటం, తిరగడం, చూడటం, పడుకోవటం మొదలైన ప్రతి ఒక్క పనిలోనూ మన సుఖానికి దోహదం చేసే విషయాలే సదా మన కళ్ళకు ఉజ్వల వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టే మన మనస్సులు మన సుఖానికి విరుద్ధమైన వస్తువులను, వ్యక్తులను తాత్సారం చేసి మన సుఖానికి దోహదం చేసే విషయాల వైపుకే ఎక్కువగా ఆకర్షింపబడతాయి. తత్ఫలితంగా అలా ఉదాసీనం చేసిన వస్తువుల, వ్యక్తుల స్వభావాన్ని గురించి తెలుసుకునే అవకాశం మనం కోల్పోతాం. ఇలా ఏదో కొన్ని వస్తువులను, వ్యక్తులను మాత్రమే మనవిగా, అంటే మన సొంతంగా చేసుకునే ప్రయత్నంలోనే మన యావత్తు జీవితాన్ని గడిపివేస్తాం. జ్ఞాన సముపార్జన శక్తి సామర్థ్యాల్లో జనసామాన్యంలో అంత తారతమ్యం కనిపించడానికి పైన పేర్కొన్న విషయమే కారణం. కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలు మనందరిలో సరిసమానంగానే ఉన్నప్పటికీ వాటిని అన్ని విషయాల్లోనూ సరిసమానంగా ఉపయోగించి మనం సమానంగా జ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతున్నామా? లేదే. కాబట్టే మనలో ఎవరికి స్వార్థపరత్వం, భోగేచ్ఛ తక్కువగా ఉంటాయో వారే ఇతరుల కంటే అధికంగా, సునాయాసంగా అన్ని విషయాల్లోనూ అధికంగా జ్ఞానం సముపార్జించుకోగలుగుతారు. మామూలు భావభూమిలో నెలకొని ఉన్నప్పుడు సైతం శ్రీరామకృష్ణుల పరిశీలన దృష్టి ఎంతో కుశాగ్రంగా ఉండేది. అందుకు 1-2 ఉదాహరణలు ఇక్కడ పేర్కొనడం అసంగతం కాబోదు. జటిలమైన ఆధ్యాత్మిక సత్యాలను అలవోకగా విశదీకరించడంలో ఆయన అందరికీ తెలిసిన దృష్టాంతాలు, ఉపమానాలు ఉపయోగించేవారు. వీటి ద్వారా ఆయన పరిశీలన దృష్టి ఎంత నిశితమైనదో మనం గ్రహించవచ్చు. ఈ దృష్టాంతాల సహాయంతో ఒక దీప్తిమంతమైన చిత్రాన్ని దర్శింపజేసి జటిలంగా కానవచ్చే సమస్యల పరిష్కారం సుసాధ్యమే అన్న విషయాన్ని శ్రోతల మనస్సులు అవగతం చేసుకునేట్లు చేసేవారు. ఒకరోజు చర్చిస్తున్న సాంఖ్యదర్శన తత్వ విషయాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ విశ్వం యావత్తు పురుషుడు, ప్రకృతి ఈ రెండింటి నుండే ఉత్పన్నమవుతుందనే విషయం గురించి మాతో ప్రసంగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ఆ సాంఖ్య సిద్ధాంతం ప్రకారం పురుషుడు అకర్త,
అంటే ఏమీ చేయడు. పనులన్నింటినీ నిర్వర్తించేది ప్రకృతే. ప్రకృతి నిర్వర్తిస్తూ ఉన్న ఆ పనులన్నింటినీ పురుషుడు సాక్షిభూతుడిగా గమనిస్తూ ఉంటాడు, అంతే. ప్రకృతి కూడా స్వతంత్రంగా ఏ పని చేయదు. అక్కడున్న శ్రోతల్లో గుమాస్తాలు, గణకులు, పాఠశాల కళాశాల బాలురు, కొద్దిమంది వైద్యులు, న్యాయవాదులు, మెజిస్ట్రేట్లు కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణుడు వెలిబుచ్చిన సిద్ధాంతం వారందరికీ అవగతం కాలేదు. కాబట్టే గురుదేవుల వచనాలు విని అవగాహన కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అది గమనించి శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు. వివాహం జరుగుతున్న ఇల్లు మీకు జ్ఞాపకం రావటం లేదా? ఇంటి యజమాని ఒక చోట కూర్చుని తాపీగా హుక్కా తాగుతూ ఉంటాడు. కానీ ఇంటి యజమానురాలు పసుపు మరకలున్న చీర ధరించి ఆ పని పూర్తయిందా, ఈ పని మొదలైందా అని పరిశీలిస్తూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆహ్వానితులైన స్త్రీలకు, పిల్లలకు స్వాగతం పలుకుతూ మధ్య మధ్యలో భర్త వద్దకు వచ్చి, ఈ పని అలా చేయించాను, ఆ పని ఆ విధంగా చేయించాను, ఇది జరిగిపోయింది, అది ఇంకా జరగలేదు అని అభినయపూర్వకంగా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంటి యజమాని హుక్కా తాగుతూ ఆమె చెబుతున్న ప్రతి మాటకు సరే సరే అంటూ తన ఆమోదం వ్యక్తం చేస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణ ఆ వచనాలు విని అందరూ నవ్వేశారు. సాంఖ్యదర్శన తత్వం కూడా వారికి ఇప్పుడు అర్థమైపోయింది. మరొక సందర్భంలో బ్రహ్మం, మాయ లేదా ప్రకృతి, పురుషుడు రెండు వేరువేరు తత్వాలు కావు, ఒక్కటే. ఒకే తత్వం ఒక దృక్పథం నుండి బ్రహ్మంగా, మరో దృక్పథం నుండి మాయగా కానవస్తుంటాయి అనే వేదాంత విచారణ జరుగుతున్నది. ఆ విషయం మాకు అర్థం కాకపోవటం చూసి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. అది ఎలాగో మీకు తెలుసా? ఉదాహరణకు నిశ్చలంగా పడుకుని ఉన్న పామును, అలాగే కదులుతూ ఉన్న పామును తీసుకోండి. నిశ్చలంగా పడుకుని ఉన్న పామును పురుషుడితో పోల్చవచ్చు. ఈ స్థితిలో ప్రకృతి పురుషుడితో కలిసి ఐక్యమైపోతుంది. కదులుతూ ఉన్న పామును ప్రకృతితో పోల్చవచ్చు. అప్పుడు ప్రకృతి పురుషుడి నుండి విడివడి పనిచేస్తుంది. పై వేదాంత విచారణలో ఇమిడి ఉన్న తాత్విక అంశం అప్పుడు అందరికీ అర్థమైంది. అయ్యో, ఇంత సులభమైన అంశాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాం అని అనుకున్నాం. మరొక సందర్భంలో బహుశా మాయ ఈశ్వరుడి శక్తి, అది ఆయనలోనే నెలకొని ఉంటుంది కదా, అటువంటప్పుడు మనలాగే మాయాబద్ధుడా ఏమిటి అనే ప్రశ్న లేవదీశారు. అది విని శ్రీరామకృష్ణ ఇలా అన్నారు. కాదు నాయనలారా, మాయ ఈశ్వరుడికే చెందిన, అది సదా ఆయనలోనే నెలకొని ఉన్నా ఈశ్వరుడు ఏనాడు మాయాబద్ధుడు కాడు. ఈ విషయం చూడండి. పాము ఎవరిని కాటు వేస్తుందో అతడు మరణిస్తాడు. పాము నోట్లో ఎప్పుడూ విషం ఉంటూనే ఉంటుంది. ఆ నోటి ద్వారానే పాము ఆహారం తింటుంది. అలా తింటున్నప్పుడు ఏదో కొంత పాలు విషం లోపలికి పోయే తీరాలి. కానీ ఆ విషం దాని మీద పనిచేయదు, పాము చావదు. ఇది అలాగే. అలా జరగటం సంభవమేనని అంతా అర్థం చేసుకున్నారు. శ్రీరామకృష్ణులు మామూలు చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఏ విషయము దాని యథార్థ స్వభావం ఆయన చురుకైన పరిశీలన దృష్టి నుండి తప్పించుకోలేదని పై ఉదాహరణల నుండి స్పష్టమవుతోంది. బాహ్య ప్రకృతి లోపల సంభవించే పరిణామాలు ఆయన దృష్టికి అగోచరాలు కావు. ఇక మనిషి నైజం గురించి వేరేగా చెప్పాలా? పరికరాల అంటే సూక్ష్మదర్శిని మొదలైనవి తోడ్పాటుతో మాత్రమే కనుగొని అవగతం చేసుకోగలిగే బాహ్య ప్రకృతి పరిణామాలను గురించి మేము ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఈ సందర్భంలో మరో అంశం గమనార్హం. లోకుల దృష్టిని సామాన్యంగా ఆకర్షించని బాహ్య ప్రకృతిలో ఏర్పడే అసాధారణ మార్పులు లేదా అభివ్యక్తీకరణలు సైతం మామూలు చైతన్య స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుల దృష్టిని ఆకర్షించేవి. భగవత్ సంకల్పం వలననే ఈ సృష్టి యావత్తు సాగిపోతున్నది. దీనిలో కానవచ్చే అభివ్యక్తీకరణలన్నీ ఆయన సంకల్పాధీనాలే. ఈ లోకంలోని సమస్త వస్తువుల, వ్యక్తుల విధి నియంత్రకుడు భగవంతుడే అనే భావనను శ్రీరామకృష్ణ మనస్సులో గాఢంగా ముద్రించడానికేమో అన్నట్లు జగజ్జనని ఈ సృష్టిలో జరిగే అసాధారణ సంఘటనలను సదా సర్వదా ఆయనకు దర్శింపజేసేది. చిన్నతనం నుండి అటువంటి సంఘటనలను చూసిన ఫలితంగా
ఎవరు నియతులను అమలుపరుస్తారో ఆయనే సంకల్పమాత్రాన వాటిని రద్దు చేయగలడు, లేదా కొత్త నియతులను అమలుపరచగలడు కూడా అన్న శ్రీరామకృష్ణ వచనాలకు మనం స్పష్టమైన అర్థం తెలుసుకోగలం. అటువంటి కొన్ని సంఘటనలు ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. కళాశాల రోజుల్లో ఆధునిక భౌతిక శాస్త్ర ఆవిష్కరణలలో విద్యుత్ శక్తి గురించి చదువుతున్నప్పుడు మేము ముగ్ధులయ్యేవారం. ఓ రోజు శ్రీరామకృష్ణ సమక్షంలో ఉత్సాహం కొద్దీ పై ప్రస్తావన తెచ్చి దాన్ని గురించి పరస్పరం ముచ్చటించుకుంటున్నాం. మా సంభాషణలో ఎలక్ట్రిసిటీ అనే మాట పదే పదే దొరలటం గమనించి చిన్నపిల్లవాళ్ళ ఆయన కుతూహలంగా, మీరు దేని గురించి ముచ్చటించుకుంటున్నారు, ఎలక్ట్రిక్ అంటే ఏమిటి అని అడిగారు. ఆ ఆంగ్ల పదాన్ని ఆయన అలా ఉచ్చరించడం చూసి మేము నవ్వు ఆపుకోలేకపోయాం. తర్వాత విద్యుత్ శక్తిని గురించి సామాన్య విషయాలు ఆయనకు తెలిపాం. ఆ సందర్భంలో అశనిపాతాన్ని నిరోధించే తటిద్వాహకం ఉపయోగం గురించి ఆయనకు తెలియజేశాం. పిడుగు ఎప్పుడూ ఎత్తైన చోటునే తాగుతుందని, కనుక తటిద్వాహకం ఇంటికంటే ఎత్తైన స్థానంలోనే అమర్చాలనే నియమం పాటించాలని చెప్పాం. మా వివరణను సావధానంగా ఆలకించి పిదప శ్రీరామకృష్ణ ఇలా అన్నారు, కానీ నేను ఒక సందర్భంలో 3 అంతస్తుల మేడను తాకకుండా దాని ప్రక్కనే ఉన్న ఒక చిన్న పాక మీద ఆ దారుణమైన పిడుగు పట్టడం చూశాను. దీన్ని గురించి మీరేమంటారు? నాయనలారా, ఈ సంఘటనలకు మినహాయింపులు లేని ఒకే తీరు వివరణ ఇవ్వగలరా? జగజ్జనని సంకల్పం మేరకే నియమాలు వర్తిస్తాయి. ఆమె సంకల్పానుసారమే అవి తల్లకిందులు చేయబడతాయి. అప్పుడు మేము ప్రకృతి నియమాలను, అంటే అవి అనుల్లంఘనీయాలని శ్రీరామకృష్ణకు విశదీకరింప ప్రయత్నించాం. కానీ మధురబాబుల ఆ సందర్భంలో సరైన జవాబు ఇవ్వలేకపోయాం. నిజానికి పిడుగు ఆ 3 అంతస్తుల మేడ వైపుకే ఆకర్షింపబడింది. కానీ మనకు తెలియని ఏదో కారణంగా హఠాత్తుగా దాని గతి మారి ఆ పాక మీద పడింది. ఇలా ఏదో కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ వేలాది స్థలాల్లో నియమానుసారం ఎత్తైన స్థలాల మీదే పిడుగు పడుతుంది అంటూ మా విశదీకరణను కొనసాగించాం. కానీ ప్రకృతిపరమైన సంఘటనలు అనుల్లంఘనీయమైన నియమం మేరకే జరుగుతాయన్న విషయం ససేమిరా శ్రీరామకృష్ణ అంగీకరించలేదు. ఆయన ఇలా అన్నారు, సరే, వేలాది చోట్ల మీరు చెప్పిన నియమం మేరకే అశనిపాతం సంభవిస్తుందని ఆమోదించిన ఆ నియమానికి కొన్ని మినహాయింపులున్నాయనడం తథ్యం. కనుక ఆ నియమం ఏకరూపతను కోల్పోయిందనడం స్పష్టంగా తేటతెల్లమవుతున్నది. సర్వసాధారణంగా ఎర్ర పువ్వులు మాత్రమే లేదా తెల్ల పువ్వులు మాత్రమే పూచే మొక్కలు ఎంతో అరుదుగా, తద్విరుద్ధంగా రంగుల పువ్వులు పూసిన సంఘటనలు వృక్షశాస్త్రజ్ఞులు నమోదు చేస్తున్నారు. కానీ అలా జరగటం ఎంతో అరుదు. అలా జరగటం అసంభవం అని చెప్పడం అతిశయోక్తి కాబోదు. కానీ శ్రీరామకృష్ణ జీవితంలో జరిగిన అటువంటి సంఘటనను పరికించండి. ప్రకృతి నియమాలు అనుల్లంఘనీయాలు కావు, భగవత్ సంకల్పం మేరకు అవి మార్చబడతాయి అని మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు మధురతో ఒకసారి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే అటువంటి అరుదైన సంఘటన జరగడం గమనించి గురుదేవులు దాన్ని మధురకు చూపారు. ఒకే మందారం యొక్క కొమ్మన ఎర్ర మందార పువ్వు, తెల్ల మందార పువ్వు పూయటం గురుదేవులు మధురకు చూపిన సంఘటనను ఇక్కడ ప్రస్తావిస్తున్నామని పాఠకులు గమనించగలరు. శ్రీరామకృష్ణులు సజీవమైన రాయిని చూశారని చెప్పుకుంటారు. ఈ విషయం గురించి అడిగినప్పుడు ఒక రాయి ఒక చోటు నుండి మరొక చోటుకు గెంతడం శ్రీరామకృష్ణ చూశారు అని రచయిత చెప్పాడు. అదేవిధంగా మరొక సందర్భంలో మనిషి వెన్నెముక చివరి త్రికోణాకారపు చిన్న ఎముక కొద్దిగా సాగి తదనంతరం మళ్ళీ మామూలు స్థితికి సంకోచించుకుపోవటం ఆయన చూశారు. శ్రీరామకృష్ణులు స్వీయ అనుభవం ఇది. ఆంజనేయ భావంతో శ్రీరామచంద్రుని ఉపాసిస్తున్నప్పుడు ఆయన వెన్నెముక చివరి భాగం కోతి తోకలా కొద్దిగా పెరిగి ఆ సాధన పూర్తి కాగానే వెన్నెముక సహజ స్థితికి వచ్చేసింది. అట్లే ఆయన ఎందరో దేవతలను, ప్రేతాలను చూశారు. శ్రీరామకృష్ణ జీవితంలో జరిగిన ఇటువంటి మరెన్నో సంఘటనలను గురించి మేము విని ఉన్నాం. అయినా నమ్ముతున్నామా? లేదు. పాశ్చాత్యాన్ని అనుకరిస్తూ సృష్టికర్త అయిన ప్రకృతి యావత్తు జడమైందనే, మేధాశక్తి రహితమైందనే నిర్ణయానికి వస్తున్నాం. కాబట్టి ప్రకృతిలో కానవచ్చే అసాధారణ సంఘటనలు, నియమోల్లంఘనాలని, ప్రకృతిని వ్యవస్థాబద్ధం చేసే నియమాలన్నింటినీ మనం అవగతం చేసుకున్నామని భావిస్తూ ఉంటాం. కానీ శ్రీరామకృష్ణ దృఢవిశ్వాసం ఇందుకు విభిన్నం.
బాహ్యాంతర ప్రకృతి యావత్తు జగజ్జనని క్రీడా విలాసమే తప్ప మరేమీ కాదనే విషయం ఆయన స్పష్టంగా గ్రహించారు. కాబట్టే ప్రకృతిలో కానవచ్చే ఈ అసాధారణ సంఘటనలు జగజ్జనని సంకల్పం మేరకే, అంటే నియమోల్లంఘనాలు కావు, అలా జరుగుతూ ఉన్నట్లు ఆయనకు కానవచ్చేది. ఈ దృఢనమ్మకం మూలంగా శ్రీరామకృష్ణ మనసులో శాంతి ఆనందాలు మనలో కంటే ఎన్నో రెట్లు వెల్లివిరిసే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీరామకృష్ణ జీవితంలో జరిగిన అటువంటి సంఘటనలు కొన్నిటిని ఇంతకు మునిపే ప్రస్తావించున్నాం, ఇక ముందు కూడా ప్రస్తావించనున్నాం. శ్రీరామకృష్ణ ప్రతి వస్తువును, వ్యక్తిని ఇంతకు మునిపే ప్రస్తావించిన 2 దృక్పథాల నుండి పరికించి పిదప వాటి గురించి ఒక నిర్ణయానికి వచ్చేవారు. సాధారణ చైతన్య భూమి నుండి మాత్రమే మనలా పరిశీలించి ఏ అభిప్రాయానికి ఆయన వచ్చేవారు కారు. కనుక పుణ్యక్షేత్రాలను, పావన సాధువులను సందర్శించినప్పుడు ఆయన 2 విధాల 2 భావభూముల నుండి ఆ క్షేత్రాల, సాధువుల ఆధ్యాత్మిక శక్తిని అంచనా వేసేవారు. ఉన్నత భావభూముల నుండి పరిశీలించినప్పుడు ఏ పుణ్యక్షేత్రంలో ఎంత ఆధ్యాత్మిక శక్తి ఘనీభూతమై ఉందో అంచనా వేయగలిగేవారు. అంటే మనిషిని ఉన్నత భావభూములకు అధిరోహింపచేయగలిగే శక్తి ఏ క్షేత్రంలో ఏ మేరకు ఉన్నదో ఆయన గ్రహించగలిగేవారు అన్నమాట. రూపరసాది భోగ్య వస్తువుల పట్ల ఆసక్తిరహితము, దేవతల వంటి పావనము అయిన శ్రీరామకృష్ణ మనస్సు ఆ సూక్ష్మాంశాలను కనుగొనగలిగే అద్భుత పరికరం. ఏ పుణ్యక్షేత్రాన్ని కానీ, దేవాలయాన్ని కానీ సందర్శించిన తక్షణం ఆయన మనస్సు ఉన్నత భావభూములకు అధిరోహించి ఆ స్థలంలో లేదా దేవాలయంలో నెలకొన్న దివ్యత్వ అభివ్యక్తీకరణను ఆయనకు వెల్లడించేది. అలా మనస్సు ఉన్నత భావభూములకు అధిరోహించిన స్థితిలోనే కాశీక్షేత్రాన్ని స్వర్ణమయంగా, కాశీలో మరణించే జీవులకు ముక్తి లభించే తీరును ఆయన దర్శించగలిగారు. అదేవిధంగా బృందావనంలోని దివ్యత్వ ప్రత్యేక అభివ్యక్తీకరణను అనుభూతం చేసుకున్నారు. అట్లే నవద్వీపంలో ఇప్పటికీ శ్రీ చైతన్యులు సూక్ష్మరూపంలో వెలిసి ఉండటం శ్రీరామకృష్ణ గ్రహించగలిగారు. శ్రీకృష్ణుడు దివ్యలీలలో సలిపిన బృందావనంలో నెలకొని ఉన్న దివ్యత్వ అభివ్యక్తీకరణ అనుభూతిని పొందిన ప్రప్రథములు శ్రీ చైతన్యులనే చెప్పుకుంటారు. ఆయన అవతరించడానికి పూర్వం ఆ వ్రజభూమిలోని పుణ్యక్షేత్రాలు దాదాపు విస్మృతాలే. చైతన్యులు ఆ స్థలాల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన మనస్సు ఉన్నత చైతన్య భూములను అధిరోహించి ఎన్నో యుగాల క్రితం శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ ఏ ఏ దివ్యలీలలో సలిపాడో అక్కడక్కడ దివ్య అభివ్యక్తీకరణ అనుభూతిని ఆయన పొందారు. చైతన్యుల అనుభవాలను విని యథార్థంగానే శ్రీకృష్ణుడు ఆయా స్థలాల్లో దివ్యలీలలు సలిపాడని విశ్వసించసాగారు ఆయన శిష్యులైన రూపస్వామి, సనాతన గోస్వామి మొదలైన వారు. తదనంతరం ఈ శిష్యుల ప్రశిష్యుల ముఖత ఆ సంగతి విని క్రమక్రమంగా భారతీయులు 50 మంది విశ్వసిస్తూ వచ్చారు. పైన పేర్కొన్నట్లు చైతన్యులు బృందావనాన్ని ఆవిష్కరించిన తీరు మేము అవగతం చేసుకోలేదు. అలా ఆవిష్కరించడం సాధ్యం అనే విషయాన్ని మేము సస్యమిరా ఒప్పుకునేవారం కాదు. కానీ ఉన్నత చైతన్య భూములను అధిరోహించి వస్తువుల, వ్యక్తులందరి విషయంలో అలా జరగడం సంభవమేనని విశ్వసించవలసి వచ్చింది. అయినప్పటికీ ఆ నిజాల పట్ల మాకు ఏర్పడిన విశ్వాసం అంతంత మాత్రమే. దీన్ని గురించి కొన్ని ఉదాహరణలు ఇక్కడ పొందుపరుస్తున్నాం. శ్రీరామకృష్ణ మేనల్లుడైన హృదయ కామర్పు గురువుకు సమీపంలోని సిహార్ అనే గ్రామానికి చెందినవాడు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ తమ స్వస్థలం నుండి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చే ముందు సిహార్ వెళ్ళి కొన్ని రోజులు అక్కడ గడిపి వచ్చేవారిని ఇంతకు మునిపే పాఠకులకు తెలిపి ఉన్నాం. ఓసారి ఆయన సిహార్లో బస్ చేసి ఉన్నప్పుడు హృదయ తమ్ముడైన రాజారాంకు మరొక గ్రామస్తుడికి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం వచ్చింది. ఆ వాగ్వాదం చిలికి గాలివానై చివరికి దెబ్బల దాకా వెళ్ళింది. రాజారాం పక్కనే ఉన్న ఒక హుక్కా గొట్టంతో ఆ గ్రామస్తుడు తల మీద కొట్టాడు. గాయపడ్డ ఆ గ్రామస్తుడు రాజారాం మీద దౌర్జన్యం చేశాడని వ్యాజ్యం వేశాడు. ఆ సంఘటన శ్రీరామకృష్ణ సమక్షంలోనే జరిగింది. శ్రీరామకృష్ణులు సత్యసంధులని తెలిసిన ఆ గ్రామస్తుడు ఆయన్ను సాక్షిగా పేర్కొన్నాడు. అందువలన శ్రీరామకృష్ణులు సాక్ష్యం ఇవ్వడానికి వనవిష్ణుపూర్కు వెళ్ళవలసి వచ్చింది. కోపంలో కళ్ళు మూసుకుపోయిన రాజారాంను శ్రీరామకృష్ణులు బాగా చివాట్లు పెట్టి, అతడికి కొంత పైకం ముట్టజెప్పే రాజీ చేసుకో, లేకుంటే తీర్పు నీకు ప్రతికూలంగా రావడం తథ్యం. ఎట్టి పరిస్థితిలోనూ నేను అసత్యం పలకను, జరిగింది జరిగినట్టు సాక్ష్యం ఇస్తాను. దాంతో రాజారాం భయపడిపోయి
వ్యాజ్యాన్ని రాజీ చేసుకోవడంలో మునిగిపోయాడు. శ్రీరామకృష్ణ ఆ అవకాశాన్ని తీసుకొని వనవిష్ణుపూర్ పట్టణాన్ని చూడటానికి వెళ్ళారు. ఒకప్పుడు ఈ వనవిష్ణుపూర్ పట్టణం ఎంతో సౌభాగ్యంతో వర్ధిల్లింది. ఇప్పటికీ అక్కడ వెలిసి ఉన్న లాల్బంద్, కృష్ణబంద్ వంటి పెద్ద కొలంలు, అనేక పెద్ద దేవాలయాలు, శిథిలావస్థలో ఉన్న వాటితో సహా విశాలమైన శుభ్రమైన వీధులు, అంగళ్లతో నిండిన బజార్లు, చక్కని ఇళ్లను చూస్తే ఆ పట్టణ గత వైభవం కొట్టొచ్చినట్లు తెలిసిపోతుంది. వ్యాపారం, వృత్తి పనుల మీద ఆ పట్టణానికి తీర్థ ప్రజల్లా జనం వస్తూ పోతూ ఉంటాం చూడవచ్చు. ఒకప్పుడు శక్తివంతులైన విష్ణుపూర్ రాజులు ధర్మపరాయణులై విద్యాపోషకులై అలరారారు. ఒకనాడు ఆ పట్టణం సంగీతానికి పెట్టింది పేరుగా కీర్తిగాంచింది. శ్రీచైతన్యుల అనుయాయులైన రూప సనాతనాదుల నిష్క్రమణానంతరం విష్ణుపూర్ రాజవంశం వైష్ణవ సంప్రదాయాన్ని అవలంబించింది. కలకత్తా బాగ్ బజార్లో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీ మదన్మోహన్ విగ్రహం ఒకప్పుడు ఈ రాజవంశానికి చెందిందే. గోకుల్ చంద్ర మిత్ర అనే వ్యక్తి ఒకప్పుడు ఒక విష్ణుపూర్ రాజుకు పెద్ద మొత్తంలో ధనం అప్పుగా ఇచ్చాట. అప్పు తీర్చవలసి వచ్చిన సమయం రాగానే మిత్ర ధనం తిరిగి పుచ్చుకోవడానికి బదులుగా తనను ముగ్ధుణ్ణి చేసిన ఆ విగ్రహాన్ని అడిగి తీసుకున్నాడు. శ్రీ మదన్మోహన్ విగ్రహమే కాక విష్ణుపూర్ రాజులు మృణ్మయి అనే ఎంతో ప్రాచీనమైన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ దేవి జాగ్రత్త దేవతగా ప్రసిద్ధిగాంచింది. ఆ రాజవంశం క్షీణదశలో పడిన తర్వాత ఒక పిచ్చి స్త్రీ ఈ విగ్రహాన్ని పగలగొట్టిందట. అందువలన రాజకుటుంబం మరో కొత్త విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించిందట. శ్రీరామకృష్ణులు ఇతర దేవాలయాలను సందర్శించిన తర్వాత ఈ మృణ్మయీ దేవిని దర్శింప బయలుదేరారు. కానీ దారిలో ఒక చోట భావపారవశ్య స్థితిలో ఆయన మృణ్మయీ దేవి ముఖారవిందాన్ని మాత్రం దర్శించారు. ఆయన దేవాలయానికి వెళ్ళి కొత్తగా ప్రతిష్ఠిత అయిన దేవి విగ్రహాన్ని చూడగానే తాను భావపారవశ్యంలో చూసిన దేవి ముఖంలా ఈ దేవి ముఖం కనిపించలేదు. ఈ తేడాకు కారణం ఏమిటో ఆయనకు అంతుపట్టలేదు. వాకప్ చేసిన తర్వాత కొత్త విగ్రహం పాత విగ్రహానికి భిన్నమైనదన్న యథార్థం తెలియవచ్చింది. కొత్త విగ్రహాన్ని మలిచిన శిల్పి తన కౌశలం ప్రదర్శించడం కోసం దేవి ముఖాన్ని మరో తీరులో మలిచాడు. పగిలిపోయిన పాత విగ్రహం తలను ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో పదిలపరిచాడు. కొద్ది కాలం తర్వాత తన తలకు సరిపడే మరో విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని ఆ విగ్రహానికి అమర్చి లాల్బంద్ తటాకం వద్ద ఒక అందమైన చోట దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజాధికాలు నిర్వర్తింపసాగాడు. తమ వద్దకు వస్తూ ఉండే వ్యక్తుల ఉద్దేశాలను, వైఖరులను కనుగొనగలిగే శ్రీరామకృష్ణ శక్తిని నిరూపించే కొన్ని ఉదాహరణలు ఇక్కడ ప్రస్తావించడం సముచితం. శ్రీరామకృష్ణులు బ్రహ్మానంద స్వామిని తమ మానసపుత్రునిగా ప్రేమించేవారిని ఇంతకు మునిపే పేర్కొన్నాం. ఒకరోజు స్వామి శ్రీరామకృష్ణ గదికి తూర్పు వైపున ఉన్న వసారాలో ఉత్తరం వైపుగా నిలబడి ఆయనతో ఏవో విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో తోటవైపు నుండి పైకప్పు లేని జోడు గుర్రాల బండి ఒకటి రావటం స్వామి చూశారు. ఆ బండిలో కొందరు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. ఆ బండిని చూడగానే ఆ బండి కలకత్తాకు చెందిన ఎవరో సంపన్నుడిదై ఉంటుందని స్వామి గ్రహించాడు. శ్రీరామకృష్ణ దర్శనార్థం కలకత్తా నుండి అనేకులు రావటం కద్దు. అందువలన స్వామి ఆ బండి రావటం చూసి ఆశ్చర్యపోలేదు. కానీ శ్రీరామకృష్ణ దృష్టి బండి మీద పడగానే ఆయన భయంతో కుంచుకుపోయి వారి దృష్టిలో పడకుండా గబగబా తమ గదిలోకి వెళ్ళి కూర్చుండిపోయారు. ఆయన అలా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోయిన స్వామి కూడా ఆయన్ని అనుసరించి గదిలోకి వెళ్ళాడు. స్వామిని చూసి చూడగానే శ్రీరామకృష్ణులు వెళ్ళు వాళ్ళు ఇక్కడికి రాగూరితే నేను ఇప్పుడు వారిని కలుసుకోలేనని చెప్పు అని అన్నారు. శ్రీరామకృష్ణులు అలా నిర్దేశించగానే స్వామి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంతలో ఆ పెద్ద మనుషులు రానే వచ్చారు. వారు స్వామిని సమీపించి ఇక్కడ ఒక సాధువు నివసిస్తున్నారు కదా అని అడిగారు. అప్పుడు బ్రహ్మానంద స్వామి అవును, ఆయనతో మీకేం పని అని వాళ్ళని అడిగాడు. అందుకు జవాబుగా వారిలో ఒక వ్యక్తి మా బంధువులు ఒకరు తీవ్ర రోగానికి గురి అయినారు, ఏ చికిత్స చేసినా నయం కావటం లేదు, అందుకు సాధువు ఏదైనా ఔషధం ఇవ్వగలరనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అని జవాబిచ్చాడు. ఆ జవాబు విని బ్రహ్మానంద స్వామి మీరు పొరపడ్డారు, ఈయన ఎవరికీ మందులు మాకులు ఇవ్వరు. బహుశా మీరు దుర్గానంద బ్రహ్మచారిని గురించి విని ఉంటారు. మందు మాకులకు ఆయన్నే కలుసుకోవాలి. పంచవటిలో ఒక కుటీరంలో ఆయన వసిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు
అని వాళ్లకు చెప్పాడు. ఆ పెద్ద మనుషులు వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామకృష్ణ బ్రహ్మానంద స్వామితో, వారిలో తమస్సు ఎంత కరుడుగట్టుకుపోయి ఉందంటే వారితో మాట్లాడటం సంగతి అలా ఉంచి వారి వంక చూడనైనా చూడలేకపోయాను, భయంతో పారిపోయాను అని చెప్పారు. అనునిత్యం ఉన్నత భావభూముల నుండి ప్రతి స్థలం, వ్యక్తి, వస్తువులో అభివ్యక్తమయ్యే భగవత్శక్తి తారతమ్యాలు, ఎక్కువ తక్కువలు శ్రీరామకృష్ణులు గ్రహించగలగటం మేము ప్రత్యక్షంగా చూశాం. పదే పదే వాకప్ చేసి ఆయన పేర్కొన్నట్లు సుగుణాల్లో లేదా దుర్గుణాలు నిజానికి ఆ సదరు వ్యక్తుల్లో ఉన్నాయని తేల్చుకొని తరువాత ఆయన వచనాలను నిశ్శంకతో మేము నమ్మేవారం. మామూలు భావభూమిలో నెలకొని ఉన్న స్థితిలో పుణ్యక్షేత్రాదుల్లో శ్రీరామకృష్ణులు పొందిన అనుభవాలను కొన్నిటిని పాఠకులకు తెలియజేయటం అసంగతం కాబోదు. అతి ఉదార మనస్కుడైన వివేకానంద స్వామి చిన్నతనం నుండి పరుల యాతనలు చూసి ఎంతో బాధపడేవారు. అందువల్లే ఏ విషయంలోనైనా ఎవరి నుండి ఏదైనా మేలు వనగోరిందని తెలుసుకోగానే అలా చేయమని లేదా ఆ మేలు పొంద ఆ వ్యక్తి వద్దకు వెళ్ళడానికి తన మిత్రులను, బంధువులను ప్రోత్సహించేవాడు. విద్య, ధార్మిక తదితర విషయాల్లో ఎల్లరినీ ప్రోత్సహించడం స్వామీజీ అలవాటు. పైన పేర్కొన్న నిజం ఆయన చర్యల్లో సూచనప్రాయంగా తెలియవస్తుంది. ధ్యానం, ప్రార్థనల నిమిత్తం నియమిత రోజుల్లో వివిధ స్థలాల్లో ఆయన సమావేశాలు ఏర్పాటు చేసేవారు. కళాశాలల్లో చదువుకుంటున్న రోజుల్లో మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్రసేన వంటి బ్రహ్మ సమాజ నాయకులతో పరిచయం కలిగిన వెంటనే తన మిత్రుల్లో అనేకులను వారి వద్దకు తోడ్కొని వెళ్ళాడు. యవ్వనంలో అడుగడుగానే ఆయన నిర్వహించిన కార్యాలను పరికిస్తే ఆయన స్వభావం అవగతమవుతుంది. శ్రీరామకృష్ణ పావన సాంగిత్యం పొందే అసాధారణమైన ఆయన త్యాగవైరాగ్యాలను, భగవద్భక్తిని చూసి తన మిత్రులను, తోటి విద్యార్థులను ఆయన వద్దకు తోడ్కొని వెళ్ళి ఆయనతో పరిచయం కల్పించాడు. ఇలా చేయడం స్వామీజీ జీవితంలో ఒక ధార్మిక వ్రతంగా పరిణమించింది. కానీ స్వామీజీ ఎవరిని పడితే వారిని ప్రతి పరిచయస్తుడిని శ్రీరామకృష్ణ వద్దకు తోడుకొని వెళ్ళాడని మాత్రం పొరపడకూడదు. చాలా కాలంగా తనతో ఉన్న పరిచయ ఫలితంగా సజ్జనులని, ధార్మికులని, గట్టిగా తెలిసిన వ్యక్తులనే స్వామీజీ దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణ వద్దకు తీసుకెళ్లేవాడు. ఆ విధంగా స్వామీజీ అటువంటి అనేక మంది మిత్రులను శ్రీరామకృష్ణ వద్దకు తీసుకువెళ్లారు. కానీ శ్రీరామకృష్ణ అంతర్దృష్టి వారి అంతరంగ ప్రవృత్తులకు చొచ్చుకొని పోయి ఆ వ్యక్తుల గురించి భిన్నంగా అంచనాలు వేయగలిగిందని శ్రీరామకృష్ణ, స్వామీజీ ముఖతా కూడా అప్పుడప్పుడు మేము విన్నాం. స్వామీజీ ఇలా చెప్పేవారు: శ్రీరామకృష్ణులు నన్ను ఆదరించి ఆధ్యాత్మిక ప్రబోధంతో నన్ను అనుగ్రహించిన రీతిలో నా మిత్రులను అనుగ్రహించలేదని గ్రహించి వారిని కూడా నన్ను అనుగ్రహించినట్లే అనుగ్రహించమని ఆయన్ను ఒత్తిడి చేశాను. కుర్రతనపు మూర్ఖత్వంతో ఈ అంశంపై అనేక సందర్భాల్లో ఆయనతో వాదించడానికి వెనుకాడలేదు. ఎందుకు మహాశయ, ఒకరిని అనుగ్రహించి మరొకరిని అనుగ్రహించని పక్షపాత బుద్ధి భగవంతుడికి ఎన్నటికీ ఉండదు. అటువంటప్పుడు మీరు నన్ను ఆదరించినట్లు నా మిత్రులను ఎందుకు ఆదరించడం లేదు? ఆసక్తి ఉండి గట్టిగా ప్రయత్నిస్తే ఎవరైనా కానీ విద్యను ఆర్జించి పండితుడు ఎలా కాగలడో అదేవిధంగా ప్రయత్నించి ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందగలగడం తథ్యం. అందుకు శ్రీరామకృష్ణ ఇలా జవాబిచ్చారు: నాయనా, నేనేం చేయగలను? వారందరిలో ఆబోతు వంటి పాశవిక వైఖరి నెలకొని ఉందని అమ్మ నాకు చూపించింది. ఈ జన్మలో వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలగదు. నన్నేం చేయమంటావు? అయినా నువ్వు చెబుతున్నదేమిటి? కేవలం సంకల్ప ప్రయత్నాలతో ఎవరైనా జీవితంలో తాము కోరుకున్నట్లు కాగలరా? ఆయన వచనాలను అప్పుడు నేను పట్టించుకునే స్థితిలోనా ఉన్నాను. నేను ఇలా అన్నాను: మహాశయ, మీరేమంటున్నారు? సంకల్పించుకొని ప్రయత్నం చేస్తే తాము కోరుకున్నట్లు కాలేరా ఏమిటి? తప్పకుండా కాగలరు. మీ మాటలను నమ్మలేకపోతున్నాను. నేనెంత చెప్పినా మళ్ళీ ఆయన, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అమ్మ నాకు చూపించింది అదే అని అదే మాట చెప్పారు. అప్పట్లో ఆయన మాటలను ససేమిరా ఒప్పుకునేవాడిని కాదు. కానీ కాలం గడిచే కొద్దీ, అనుభవం సంతరించుకునే కొద్దీ శ్రీరామకృష్ణ వచనాలే నిజమని, నా అభిప్రాయమే తప్పని అవగతం చేసుకోసాగాను. ఈ విధంగా ఎన్నో రీతులు పరీక్షించి మదింపు వేసుకున్న తర్వాతే శ్రీరామకృష్ణ వచనాలన్నింటినీ క్రమంగా నమ్మసాగానని స్వామీజీ చెప్పేవారు.
శ్రీరామకృష్ణుల ప్రతి చర్యను ప్రవర్తనను స్వామీజీ పరీక్షించారనడానికి స్వామీజీయే స్వయంగా మాకు చెప్పిన ఒక సంఘటనను గురించి ఇక్కడ వివరించడం అసంగతం కాబోదు. స్వామీజీ నుండి పండిత శశిధర తర్క చూడామణి గురించి విని 1885 సంవత్సరం రథయాత్రోత్సవం నాడు ఆయన్ని కలుసుకోవడానికి శ్రీరామకృష్ణులు వెళ్ళారు. మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు పండితుడికి ఇలా ఉద్బోధ చేశారు. జగజ్జనని ప్రత్యక్ష ఆదేశం పొందిన వారు మాత్రమే నిజమైన ధర్మ ప్రచారకులు. ధర్మ ప్రచారకులమని చెప్పుకునే ఇతరుల వాగాడంబరం వ్యర్థ ప్రగల్భమే అవుతుంది సుమా. పిదప శ్రీరామకృష్ణులు తాగడానికి మంచినీళ్ళు అడిగారు. శ్రీరామకృష్ణులకు దాహం వేసే నీళ్లు అడిగారో లేదో, లేదా మరో ఉద్దేశంతో అడిగారో మాకు తెలియదు. ఎందుకంటే ఎవరైనా సాధువో సన్యాసో లేదా అతిథో లేదా ఫకీరో ఒక గృహస్థుడి ఇంటికి వెళ్ళి ఏమీ పుచ్చుకోకుండా తిరిగి వెళ్ళిపోతే ఆ గృహస్థుడికి శుభం కాదని ఆయన మాతో ఇంకో సందర్భంలో చెప్పి ఉన్నారు. అందువలన ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ గృహస్థుడు తానుగా ఏమీ సమర్పించకపోయినా లేదా మర్చిపోయినా ఆయనే స్వయంగా అడిగి ఏదో ఒకటి తినడమో త్రాగడమో చేసి వచ్చేవారు. ఏది ఏమైనప్పటికీ శ్రీరామకృష్ణులు మంచినీళ్ళు అడగగానే నామాలు పెట్టుకొని జపమాల ధరించిన ఒక వ్యక్తి గబగబా వెళ్ళి ఎంతో మర్యాద కనబరుస్తూ ఒక గ్లాసు నీళ్లు తీసుకువచ్చి ఆయనకు ఇచ్చాడు. ఆ గ్లాసు పుచ్చుకున్నారే కానీ ఎంత ప్రయత్నించినా ఆయన నీళ్లు త్రాగలేకపోయారు. అది చూసి పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ నీళ్లు పారపోసి మరో గ్లాసు నీళ్లు పట్టుకొచ్చాడు. శ్రీరామకృష్ణులు కాసిన నీళ్లు త్రాగి పండితుని వద్ద నాటికి సెలవు పుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయారు. మొదట తీసుకొచ్చిన నీటి గ్లాసులో ఏదో పడి ఉంటుందని, అందువలనే శ్రీరామకృష్ణులు త్రాగలేదని అందరూ అనుకున్నారు. అప్పుడు తాను గురుదేవుల ప్రక్కనే కూర్చుని ఉన్నానని, కాబట్టి ఆ గ్లాసులో దుమ్ము ధూళి లాంటివి ఏవి పడకపోవటం తాను స్పష్టంగా చూశానని స్వామీజీ చెప్పారు. అయినప్పటికీ శ్రీరామకృష్ణుల నీరు త్రాగడానికి నిరాకరించారు. కారణం ఏమై ఉంటుందోనని దీర్ఘంగా యోచించి బహుశా స్పర్శ దోషం వలన గ్లాసు అపవిత్రమై ఉండవచ్చునేమోననే నిర్ణయానికి వచ్చారు స్వామీజీ. అలా నిర్ణయానికి రావడానికి కారణం ఇది. ఎవరిలో విషయాసక్తి కామకాంచనాసక్తి ప్రబలంగా ఉంటుందో, ఎవరు దగా మోసం ద్వారా అన్యాయంగా ధనార్జన చేస్తారో, తమ విషయ సుఖేచ్ఛ లాలస తీర్చుకోవడానికి బాహ్యంగా ధార్మిక వేషం వేస్తారో, అటువంటి వ్యక్తులు తినడానికి లేదా త్రాగడానికి ఏదైనా ఇచ్చినప్పుడు వాటిని స్వీకరింప తాను చేతిని ముందుకు చాచలేకపోయేవాడనని శ్రీరామకృష్ణులు చెప్పడం స్వామీజీ విని ఉన్నారు. అటువంటి వ్యక్తుల స్వభావం తనకు ఇట్టే తెలిసిపోయేదని, తెలియకుండానే అటువంటి ఆహారం చేతపుచ్చుకుంటే తక్షణం తన చేతులు ముడుచుకుపోయేవని శ్రీరామకృష్ణులు చెప్పడం కూడా స్వామీజీ వినే ఉన్నారు. ఆ ఆలోచన మదిలో మెదలగానే పై సంఘటనను పురస్కరించుకొని నిజానిజాలు తేల్చుకోవాలని స్వామీజీ సంకల్పించుకున్నారు. తమతో దక్షిణేశ్వరానికి రమ్మని శ్రీరామకృష్ణులు ఎంత చెప్పినా కూడా తనకేదో అత్యవసరమైన పని ఉందని చెప్పి ఆయన్ను బండిలో ఎక్కించి పంపించి వేశారు. పైన పేర్కొన్న పంగనామాల వ్యక్తి తమ్ముడితో స్వామీజీకి కొంత పరిచయం ఉంది. శ్రీరామకృష్ణులు వెళ్ళిపోయిన తర్వాత స్వామీజీ ఆ వ్యక్తిని ఒక ఏకాంత ప్రదేశానికి తోడ్కొని వెళ్ళి అతడి అన్నగారి శీలం స్వభావాల గురించి ప్రశ్నించారు. మొదట్లో అతడు జవాబు చెప్పడానికి తడపటాయించాడు. చివరకు, నా అన్న దుర్గుణాల గురించి నేను ఎలా చెప్పగలను అని మాత్రం అన్నాడు. అతడు చెప్పిన దాన్ని బట్టి నిజాన్ని ఆయన అర్థం చేసుకోగలిగారు. తరువాత తనకు పరిచయం ఉన్న ఆ కుటుంబంలోని మరొక వ్యక్తిని అడిగి అంతా తెలుసుకున్నాను. దాంతో ఆయన సంశయం తీరిపోయింది. లోకుల మనస్సులను గురుదేవులు ఎలా తెలుసుకోగలిగారా అని ఆశ్చర్యపోయారు. మామూలు భావభూమిలో ఉన్నప్పుడు సైతం శ్రీరామకృష్ణులు అన్ని వస్తువుల్లోని స్వతసిద్ధమైన కంటికి కానరాని మంచి చెడు గుణాలు ఎలా గ్రహించగలిగేవారో మనం తెలుసుకోగోరితే ముందుగా ఆయన మనోనిర్మాణాన్ని అవగతం చేసుకోవాలి. ఈ మనోనిర్మాణమే అన్నిటినీ అంచనా కట్టి సరైన నిర్ణయానికి రావడానికి దోహదం చేసే ప్రమాణాన్ని ఆయనకు కల్పించింది. ఈ పుస్తకంలో పలు చోట్ల దాని గురించి సూచించి ఉన్నాం. అందువలన దాని గురించి ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావిస్తే సరిపోతుంది. శ్రీరామకృష్ణ మనస్సు ఏ లౌకిక వస్తువు పట్ల అనురక్తి పొందనందువలన అది పూర్తిగా ఆయన వశంలోనే ఉండేది. ఆ కారణం చేత సంకల్ప మాత్రాన ఒక వస్తువుపై మనస్సును లగ్నం చేయడం కానీ లేదా ఉపసంహరించడం కానీ చేయగలిగేవారు. అవాంఛనీయమని పరిత్యజించిన ఏ వస్తువునైనా సరే మళ్ళీ ఎన్నడూ కన్నెత్తి కూడా ఆయన చూసేవారు కారు. అనన్య సాధారణమైన నిష్ఠ, వివేచనా శక్తి, సమగ్ర సావధానతలు ఆయనకు మనస్సును నియంత్రించుకోగల శక్తిని వసగాయి. తత్ఫలితంగా ఎప్పుడు, ఎక్కడ, దేని మీద ఎంతకాలం మనస్సును ఏకాగ్రం
చేకూరేవారో అంతకాలం ఆ సదరు వస్తువుపై మనస్సును లగ్నం చేయగలిగేవారు. క్షణమాత్రం కూడా ఆయన మనస్సు మరే ఇతర ఆలోచనలకు ఊహలకు లోనయ్యేది కాదు. ఆయన మనస్సు ఒక విచిత్రమైన రీతిలో వ్యవహరించేది. ఏదైనా ఒక వస్తువును స్వీకరించడమో లేక త్యజించడమో చేయాలనుకోగానే ఆయన మనస్సులోని ఒక భాగం రెండో భాగంతో ఎందుకు అలా చేయగోరుతున్నావు అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు వస్తే సరే మంచిదే అలాగే చేయి అని అంటుంది. ఆ నిర్ణయానికి వచ్చిన తక్షణమే మనస్సులోని రెండవ భాగం ఇలా చెప్తుంది: నీ సంకల్పాన్ని అంటిపెట్టుకుని ఉండు. తింటున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు లేదా కలగంటున్నప్పుడు కూడా అందుకు విరుద్ధంగా ప్రవర్తించకు. పిదప ఆయన మనస్సు దాన్ని ఏకగ్రీవంగా అంగీకరించి తదనుగుణంగా వ్యవహరించేది. అచంచలమైన ఆయన నిష్ఠాగరిష్టత కాపరిగా నిలబడి మనస్సు ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించేది. కాబట్టి పొరపాటుగానైనా ఆయన తన నిర్ణయానికి విరుద్ధంగా ఎన్నటికీ వ్యవహరించేవారు కారు. లోపల నుండి ఎవరో తన ఇంద్రియాలను కట్టిపడేసి ఆ రీతిలో ప్రవర్తించకుండా అడ్డుకుంటున్నట్లు ఆయనకు స్పష్టంగా స్ఫురించేది. వ్యక్తుల వస్తువుల పట్ల ఆయన జీవితాంతం ప్రవర్తించిన తీరుతెన్నులను అధ్యయనం చేసినప్పుడు పైన పేర్కొన్న ఆయన వచనాలు మనకు అవగతమవుతాయి. బాలుడైన గదాధర్ కేవలం కొద్ది రోజులు పాఠశాలకు వెళ్ళగానే బియ్యం, అరటికాయలు మూట కట్టుకోవడానికి ఉపయుక్తమైన ఈ పొట్టకూటి విద్య నాకు అవసరం లేదు, అటువంటి విద్యను నేను నేర్చుకోను అని చెప్పడం పరికించండి. తమ్ముడు ఇలా దారి తప్పుతున్నాడని భావించి పెద్దన్నగారైన రామ్ కుమార్ తనతో కలకత్తాకు తోడ్కొని వెళ్ళి స్వయంగా తన పర్యవేక్షణలో విద్య నేర్ప ప్రయత్నించాడు. కానీ అట్టి విద్య కేవలం పొట్టకూటికై ఉద్దేశింపబడిందన్న గంగాధర్లో చిన్ననాడు ఏర్పడిన అభిప్రాయాన్ని అన్నగారు మార్చలేకపోయాడు. కలకత్తాలో పాఠశాలను ప్రారంభించి తన శక్తి మేరకు విద్యార్థులకు విద్య నేర్పిస్తున్నప్పటికీ తన అన్నగారు కుటుంబాన్ని లోటు లేకుండా పోషించలేకపోవడం గదాధర్కు తెలియని విషయం కాదు. పండితుడు సజ్జనుడు అయిన తన పెద్దన్నగారు సంపన్నులను భట్రాజుల్లా పొగిడి ధనం ఆర్జించడం కంటే రాణి రాస్మణి కాళికాలయంలో అర్చక పదవిని స్వీకరించడం ఎంతో సముచితమని శ్రీరామకృష్ణులు భావించి అన్నగారు చేసిన ఆ పనికి తన ఆమోదముద్ర వేశారు. సాధన చేస్తున్న కాలంలో శ్రీరామకృష్ణులు ధ్యానానికి కూర్చోగానే శరీరంలోని కీళ్లన్నీ కటకట శబ్దంతో యాంత్రికంగా మూసుకుపోయేవి. చాలాసేపటి వరకు ఆయన్ని కదలనివ్వకుండా కూర్చోపెట్టడానికే ఎవరో లోపల నుండి తమ కీళ్లన్నిటికీ తాళం వేస్తున్నట్లు ఆయనకు అనిపించేది. అలా తాళం వేసిన వ్యక్తి మళ్ళీ వాటిని తెరవనంత వరకు శ్రీరామకృష్ణులు తన ఇచ్చ మేరకు కాళ్లను, చేతులను, మెడను కనీసం అటు ఇటు కదల్చలేకపోయేవారు. లేదా ఒక త్రిశూలం చేతపుచ్చుకున్న వ్యక్తి ఆయన ప్రక్కనే కూర్చుని భగవంతుని తప్ప మరి దేన్ని గురించైనా చింతన చేశావో ఈ త్రిశూలంతో నిన్ను పొడిచివేస్తాను అని బెదిరించేవాడు. పూజా సమయంలో జగజ్జనంతో తాదాప్యం చెందమని మనస్సును శాసించగానే అది అట్లే వర్తించేది. కానీ జగజ్జన్ని పాదపద్మాలకు మందార పువ్వులు, బిల్వపత్రాలు అర్పించబోయినప్పుడు ఆ తాదాత్మ్యానికి విరుద్ధంగా ఎవరో బలవంతంగా తన చేతులను తన తలవైపుగా త్రిప్పివేయటం జరిగేది. అదేవిధంగా సన్యాస దీక్ష పుచ్చుకున్న మరుక్షణమే ఆయన మనస్సు సమస్త జీవుల్లోనూ ఆ ఒక్క అద్వైత బ్రహ్మాన్ని దర్శించసాగింది. సన్యాసం స్వీకరించిన తదనంతరం పితృతర్పణం విడవబోతున్నప్పుడు ఆయన చేతులు కొంకర్లు పోయి దోసిల్లో నీరు పట్టుకోలేకపోయారు. సన్యాసం పుచ్చుకోవడం వలన శాస్త్రవిహిత కర్మలు తమ నుండి వైదొలిగాయని ఆయన అప్పుడు గ్రహించారు. అనాసక్తి, వివేచన, ఏకాగ్రత, నిష్ఠ మొదలైనవి ఆయనకు మనస్సుకు స్వాభావికమైనవని రుజువు చేయటానికి ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. శ్రీరామకృష్ణుల ఈ అనుభవాలు శాస్త్రాల్లో పేర్కొనబడిన వాటితో ఖచ్చితంగా సరిపోవడం వలన శాస్త్రోక్తులు సత్యమే అన్న విషయం రుజువు అవుతున్నది. పరమపూజ్యులైన వివేకానంద స్వామి ఇలా చెప్పారు: శ్రీరామకృష్ణులు ఈసారి ఇళ్లలో విద్యాగంధం లేనివారుగా అవతరించడానికి ఇదే కారణం. హిందువుల వేదాంత శాస్త్రాలను, ఇతరుల మత గ్రంథాల్లో నమోదైన ఆధ్యాత్మిక స్థితులను నిరూపణ చేయటానికే ఆ గ్రంథాల్లో సూచించిన మార్గాలను అనుసరించి మనిషి నిజంగా ఆధ్యాత్మిక స్థితులను అనుభూతం చేసుకోగలడని రుజువు చేయటానికే ఆయన విద్యాగంధం లేని వారిగా ఉండిపోయారు. నిర్వికల్ప అవస్థను పొంది అద్వైతానుభవాన్ని సంతరించుకోవటమే మానవ జీవిత చరమానుభూతి అని శ్రీరామకృష్ణులు స్వాభావిక మనోస్థితిని పరిశీలించినప్పుడు సుస్పష్టమవుతుంది.
ఆ నిర్వికల్ప స్థితిలో నక్కలన్నీ ఒకే రీతిలో ఊళలు వేయడం అనుభూతమవుతుందని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. నక్కల ఊళలన్నీ ఎలా ఒకే రీతిలో ఉంటాయో అదేవిధంగా నిర్వికల్ప భూమికి చేరిన ప్రతి ఒక్కరూ ఆ స్థితి నుండి దర్శించిన జగత్కారణుడైన భగవంతుని గురించి వెలిబుచ్చే విషయం అంతా ఒకే రకంగా ఉంటుందని ఆయన వచనాలకు అర్థం. ప్రేమావతారుడైన శ్రీ చైతన్యుల గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు. ఏనుగు బాహ్యదంతాలు శత్రువుని ఎదుర్కోవటానికి, లోపలి దంతాల ఆహారం నమిలి తినడానికి అమరి ఉన్నాయి. అదేవిధంగా శ్రీ చైతన్యుల విషయంలో కూడా ద్వైత భావం బాహ్య వైఖరిగా, అద్వైత భావం ఆంతరిక వైఖరిగా ఒప్పారుతున్నాయి. కాబట్టి సదా ఏకరీతిలో ఉండే అద్వైత భావమే ప్రతి విషయం నిర్ణయించడంలోనూ శ్రీరామకృష్ణ ప్రమాణం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ ఏ భావాలు, చర్యలు లేక కర్మకలాపాలు ఎంత మేరకు ఆ నిర్వికల్ప భూమికి చేర్చడంలో దోహదం చేస్తాయో ఆ భావాలు మొదలైన వాటిని శ్రీరామకృష్ణులు ఆ మేరకు ఇతర భావాల కంటే ఉన్నతమైనవిగా పరిగణించేవారు. ఆధ్యాత్మిక భావఫలితంగా శ్రీరామకృష్ణులకు కలిగిన దివ్య దర్శనాలను గురించి అధ్యయనం చేసినప్పుడు వాటిలో కొన్ని ఆయనకు మాత్రమే తెలియవచ్చేవిగా, మరికొన్ని ఇతరులు గ్రహించగలిగేవిగా ఉండటం మనం కనుగొనవచ్చు. నిరంతర అభ్యాసం, నిష్ఠాగరిష్టత మూలంగా ఆయన స్వకీయ ఆలోచనలు ఘనీభూతమై మూర్తిమంతమై ఆత్మగత అనుభవాలుగా రూపుదిద్దుకొని ఆ రూపాల్లో ఆయనకు అభివ్యక్తమయ్యేవి కేవలం ఆయనకు మాత్రమే గ్రాహ్యమయ్యేవి. ఉన్నతోన్నత భావభూములను అధిరోహిస్తూ నిర్వికల్ప భూమికి చేరుకోబోతున్నప్పుడు లేదా భావముఖంలో నెలకొని ఉన్నప్పుడు ఆయనకు ఇతర దర్శనాలు కలిగేవి. వాటిలోని విషయం ఆ సమయంలో ఇతరులు ఎవరికీ తెలియకపోయినా వాటి యథార్థ్యతను గురించి అప్పటికే అవి యథార్థమని లేదా భవిష్యత్తులో అలా జరగనున్నవని శ్రీరామకృష్ణులు తెలియజేసేవారు. ఆయన తెలిపినట్లే తదనంతరం నిజంగా అవి అలా జరగటం ఇతరులకు అనుభవం అయ్యేది. వీటిలో మొదటి కోవకు చెందిన దర్శనాలు నిజమని గ్రహించాలంటే శ్రీరామకృష్ణులలోని శ్రద్ధ, విశ్వాసం, భక్తి, నిష్ఠ కలిగి ఉండాలి. లేదా ఏ ఉన్నత భూమిని అధిరోహించినప్పుడు ఆ దర్శనాలు ఆయనకు కలిగాయో ఆ ఉన్నత భూమిని అధిరోహించగలగాలి. కానీ ఆ రెండు కోవలకు చెందిన దర్శనాలు యథార్థమైనవని గ్రహించడానికి ఏ విశ్వాసం కానీ సాధన కానీ అవసరం లేదు. ఎందుకంటే కాలక్రమంలో అటువంటివి సంఘటిల్లటం చూసి అవన్నీ యథార్థమైనవేనని నమ్మక తప్పదు. శ్రీరామకృష్ణుల మనోనైజం గురించి ఇంతకు మునుపు మేము చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు ప్రస్తావించిన దాన్ని బట్టి చూస్తే అటువంటి మనస్సు మామూలు చైతన్య స్థితిలో నెలకొని ఉన్నప్పుడు కూడా ఊరికే ఉండిపోదని గ్రహించవచ్చు. ఎందుకంటే తన ఎరుకలోకి వచ్చిన వస్తువుల, వ్యక్తుల స్వభావ ప్రవర్తనలను అధ్యయనం చేసి సబబైన నిర్ణయానికి వచ్చే వరకు ఆ మనస్సు తృప్తి చెందదు. కనుక పండితులు శాస్త్రాధ్యయనం చేయటం పొట్టకూటి కోసమేనని చిన్ననాడే వివేచనతో గ్రహించి పరిహాసంగా తాను పేర్కొనే బియ్యం, అరటికాయలు సముపార్జించి పెట్టే విద్య నిరాకరించారు. వయస్సు పెరిగే కొద్దీ అదే మనస్సు పలు చోట్ల పలు రకాల వ్యక్తులతో సంసర్గం పొంది వారిని గురించి వివిధ నిర్ణయాలకు రాగలిగింది. ఆ నిర్ణయాలే మన ప్రస్తుత చర్చనీయాంశం. శ్రీ చైతన్యుల మరణానంతరం కాలంలో ప్రారంభమైన శాక్తులు, వైష్ణవుల విద్వేషం, వారి మధ్య ఏర్పడిన విద్వేషం అప్రతిహతంగా కొనసాగిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంప్రసాద్ వంటి ఏదో కొద్దిమంది సాధకులు తమ సాధనల మూలంగా కాళీకృష్ణుల ఏకత్వాన్ని అనుభూతం చేసుకొని ఆ రెండు తెగల మధ్య చెలరేగుతున్న విద్వేషభావం తప్పని ప్రచారం చేశారు. ఒకరి దేవతలను ఒకరు రంధ్రాన్వేషక దుర్బుద్ధితో నిందించుకోవడం చూస్తే వారి ఉపదేశాన్ని జనసామాన్యం ఖాతరు చేయలేదని, విద్వేషభావం అట్లే కొనసాగిందని స్పష్టమవుతుంది. చిన్నతనం నుండి శ్రీరామకృష్ణులకి ఈ విషయం తెలియంది కాదు. అంతేగాక ఈ రెండు తెగల శాస్త్రాల్లో పేర్కొన్న సాధనలు అనుష్ఠించి వాటిలో పరిపూర్ణత్వం సంతరించుకొని రెండు మార్గాలు సత్యాలే అని శ్రీరామకృష్ణులు అనుభూతం చేసుకున్నారు. శాక్తుల, వైష్ణవుల మధ్య చెలరేగుతున్న ఈ విద్వేషానికి హేతువు ఆధ్యాత్మికత కొరవడం మూలంగా వారిలో జనించిన దురహంకారమే, దురభిమానమే అని ఆయన స్పష్టంగా అవగతం చేసుకున్నారు. శ్రీరామకృష్ణుల తండ్రి అయిన క్షుదీరాం శ్రీరామచంద్ర ఉపాసకులు. దైవికంగా శ్రీ రఘువీరుని సాలగ్రామాన్ని పొంది దాన్ని ఇంట్లో ప్రతిష్ఠించారు.
శ్రీరామకృష్ణులు వైష్ణవుల వంశంలో జన్మించినప్పటికీ చిన్నతనం నుండి ఆయన శివుని మీద విష్ణువు మీద సరిసమానంగానే భక్తి ప్రపత్తులు నిలిపారనడం నిర్వివాదాంశం. బాల్యంలో ఒక సందర్భంలో శివుని వేషం ధరించి అదే భావపారవస్యంలో కొన్ని గంటల సేపు ఉండిపోయారనే విషయం నేటికి ఇరుగు పొరుగు వారు చెప్పుకోవటం కద్దు. ఆ సంఘటన జరిగిన స్థలాన్ని అందుకు నిదర్శనంగా వారు చూపిస్తారు కూడా. మరొక సంఘటనను ఇక్కడ ప్రస్తావించవలసి ఉంది. ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు తన కుటుంబంలోని 50 మందికి విష్ణువు శక్తి మంత్రదీక్ష వసిగారు. వారి మనస్సుల్లోని విద్వేషాన్ని తొలగించడం నిమిత్తమే ఆయన అలా వ్యవహరించారని మనం ఊహించవచ్చు. ధర్మపాలకుడైన అశోక చక్రవర్తి జనసామాన్య శ్రేయస్సు కోసం విద్యను ధార్మికతను ప్రచారం చేసి సంకల్పించడం అందరికీ సువిదితమే. మనుష్యుల పశువుల శారీరక రుగ్మతల చికిత్స నిమిత్తం అతడు ఎన్నో వైద్యశాలలను భారతదేశంలో పలు చోట్ల నెలకొల్పాడు. ఔషధి మొక్కలు మూలికలు మొదలైన వాటిని విరివిగా పెంచి అవి అందరికీ సులభంగా అందుబాటులో ఉండేట్లా ఏర్పాట్లు చేయించాడు. అంతేగాక బౌద్ధ సన్యాసుల ద్వారా ఔషధాలను ఔషధి మొక్కలను విదేశాలకు పంపించాడు కూడా. ఆనాటి నుండే బహుశా ఔషధాలను సేకరించి పదిలపరుచుకునే సాధు సాంప్రదాయం ప్రారంభమై ఉండవచ్చు. ఆ వాడుక తాంత్రిక యుగంలో మరింత ప్రాబల్యం సంతరించుకుంది. ఆ వాడుక క్రమేణా సాధువుల ఆధ్యాత్మిక పతనానికి దారితీయటం గమనించి తదనంతర యుగ స్మృతికారులు అందుకు వ్యతిరేకంగా గొప్ప అభ్యంతరం లేవదీశారు. కానీ పూర్వాచార పరాయణులైన భారతదేశంలో నేటికి ఆ వాడుక నశించలేదు. దక్షిణేశ్వరంలో వసించిన కాలంలోనూ తీర్థయాత్రలు చేసినప్పుడు అనేక మంది సాధువులు అటువంటి అన్య విషయాల పట్ల ఆసక్తి పరులై లౌకికతకు ఎరగావటం శ్రీరామకృష్ణులు చూసే ఉన్నారు. ఆ విధంగా సాధువుల్లో సైతం ఆధ్యాత్మికత కొరవడం గురించి శ్రీరామకృష్ణులకు గట్టి నమ్మకం కుదిరింది. అందుకే మాతో పదే పదే ఆయన ఇలా చెప్పేవారు: మందు మాకులిచ్చే మంత్రతంత్ర ప్రయోగం చేసే ధనం పుచ్చుకునే పంగనామాల తిలకం వంటి గుర్తులు శరీరం మీద అల్దుకునే పాదుకలను మాత్రమే ధరించే సాధువులను ఎన్నడూ విశ్వసించకండి. తాము గొప్ప సాధువులు అని చాటుకోవటానికే వారు ఇలా అతిగా చేస్తారు. ఆ గుర్తులు వారికి వ్యాపార ప్రకటనలా వినియోగపడతాయి. పైన ప్రస్తావించిన విషయాన్ని బట్టి వంచకులు భ్రష్టులు అయిన సాధువులను పరికించి పాశ్చాత్య ధోరణులను అనుసరించే కొందరులా శ్రీరామకృష్ణులు సాధు సంప్రదాయాలన్నింటినీ రద్దు చేయగోరారని ఎవరు అపార్థం చేసుకోరాదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అప్పుడప్పుడు ఆయన ఇలా చెప్పేవారు: కాషాయాంబరాలు ధరించి భిక్షపైనే జీవించే సామాన్య సాధువును కూడా ఒక మంచి గృహస్థుడి కంటే శ్రేష్ఠునిగానే పరిగణించాలి. ఎందుకంటే అతడు జపతపాదులు ఏవి అనుష్ఠించకపోయినా పవిత్రునిగా, అంటే కామకాంచన రహితునిగా యావజ్జీవితం భిక్షాన్నంతో గడపగలిగితే అతడు సామాన్య గృహస్థుని కంటే పరిత్యాగ మార్గంలో ఎంతో పురోగమించినట్లే. భగవంతునికై సర్వస్వాన్ని త్యజించడమే మనిషి శీలానికి ప్రవర్తనకు గీట్రాయిగా శ్రీరామకృష్ణులు పరిగణించేవారనడానికి పై వచనాలు తార్కాణం. ఏ సంప్రదాయానికి చెందిన వారైనా, భక్తి మార్గావలంబులైనా లేదా జ్ఞానభక్తి నిష్టలున్న సాధువులను శ్రీరామకృష్ణులు గౌరవించేవారనడానికి అనేక ఉదాహరణలు మేము తెలిపి ఉన్నాం. ఇటువంటి మహాత్ముల భగవదనుభూతి వలనే భారతదేశ సనాతన ధర్మం అనే జ్యోతి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ వస్తోంది. వీరిలో భగవత్ సాక్షాత్కారం పొంది నానా రకాల మాయాబంధనాల నుండి విముక్తులైన వారు వేదాది శాస్త్రాలను ఆధ్యాత్మిక సత్యాల కోశాగారంగా నిరూపణ చేసి వాటి సాధికారికతను నెలకొల్పారు. వైశేషికాది హేతువాదులతో సహా భారతీయ దార్శనికులందరూ సత్యద్రష్టలకు మాత్రమే వేదాలు వెల్లడైనాయని ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టే నిశిత అంతర్దృష్టి సంపన్నులైన శ్రీరామకృష్ణులు ఆ నిజాన్ని గ్రహించే ఆ మహాత్ములను గౌరవించారంటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. నిష్ఠాభక్తి గల సాధువులను శ్రీరామకృష్ణులు గౌరవించి వారి సాంగత్యంలో అమితానందాన్ని పొందినప్పటికీ వారిలో కొరవడిన ఒక లక్షణం కారణంగా ఆయన అనేక సందర్భాల్లో బాధను అనుభవించారు. తనలా సమాన ప్రేమాభిమానాలతో వారు అన్ని సంప్రదాయస్తులతోనూ కలిసిమెలిసి మెలగకపోవటం శ్రీరామకృష్ణులు గుర్తించారు. అద్వైత సాధన మార్గంలో
ఎంతో పురోగమించిన సాధకుల్లో కూడా ఈ సంకుచితత్వం పాదుకొని ఉండటం ఆయన గుర్తించారు. అటువంటప్పుడు భక్తి మార్గావలంబుల విషయం గురించి వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. అద్వైత భూమిని అధిరోహించి ఉదార సమభావాన్ని సంతరించుకోవటానికి ఎంతో మునిపే ఈ సాధువులు ఇతర మార్గావలంబులైన సాధకులను ఆధ్యాత్మికంగా అధములని లేదా క్రింది స్థాయి వారిని అవహేళన చేసేవారు. ఒకే గమ్యం వైపుగా పురోగమిస్తున్న సాధకుల్లో అటువంటి పరస్పర ఓర్వలేనితనం ఉండటం చూసి మహోదార భావ సంపన్నులైన శ్రీరామకృష్ణులు ఎంతో వ్యధ చెందేవారు. నిజమైన ఆధ్యాత్మికత కొరవడమే ఇందుకు కారణమని ఆయన స్పష్టంగా గ్రహించారు. దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తున్నప్పుడు గృహస్థుల్లోనూ సన్యాసుల్లోనూ ఆధ్యాత్మికత ఎంతగానో కొరవడి ఉండటం అనునిత్యం ప్రత్యక్షంగా శ్రీరామకృష్ణులు చూసేవారు. పుణ్యక్షేత్రాలు దేవాలయాలు దర్శింప వెళ్ళినప్పుడు ఈ చెడులు ఆయనకు ఏమాత్రం తక్కువగా కనిపించలేదు. పైగా మరింత హానికరమైనవిగా స్ఫురించాయి. మధురబాబు నుండి కానుకలు పుచ్చుకునేటప్పుడు బ్రాహ్మణులు కలహించుకోవటం, కాశీలో తాంత్రిక సాధకులు తమ జగజ్జనని ఉపాసనను తిలకింప శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. జగజ్జనని నామమాత్రంగా పూజించారో లేదో పూజా నెపంతో తప్పత్రాగా అసభ్యంగా ప్రవర్తించడం, పేరు ప్రతిష్టలకై దండి సన్యాసుల తహతహ ఆధ్యాత్మిక సాధనల నెపంతో బృందావనంలో వైష్ణవ బాబాజీలు స్త్రీల సాంగత్యంలో గడపటం, ఇటువంటి మరెన్నో వాస్తవాలు శ్రీరామకృష్ణుల నిశిత అంతర్దృష్టికి తమ అసలు రంగుల్లో కనిపించి నాటి సమాజ దేశ యథార్థ స్థితిని అవగతం చేసుకోవడంలో దోహదపడ్డాయి. కేవలం ఈ సంఘటనలను పరిశీలించడం వలన కాక ఇంతకు మునిపే ప్రగాఢ అద్వైత సత్యానుభూతిని సంతరించుకున్నందువలనే ఆయనకు ఆ విషయాలు స్పష్టమైనాయి. ఇంత క్రితమే ఆ పరమానుభూతిని పొందగలగటం వలననే వ్యక్తిగత సామాజిక జీవిత పరమలక్ష్య భావన ఆయన మనస్సులో ప్రగాఢంగా నాటుకుపోయింది. కాబట్టే ఆ అనుభూతి పరంగా పరీక్షించడం వల్లనే ఆయన అన్ని విషయాలను అలవోకగా అర్థం చేసుకోగలిగేవారు. ఆయన మామూలు భావచైతన్య భూమిలో నెలకొని ఉన్నప్పుడు దైనందిన వ్యక్తిగత సామాజిక సంఘటనల అధ్యయనం, అనుభవం మానవ జీవితంపై ప్రభావం చూపే అన్ని వస్తువుల విలువలను రూఢిపరుచుకోవడంలో దోహదం చేశాయి. కనుకనే నిజమైన పురోగతి, నాగరికత, సదాచారం, విద్య, భగవద్భక్తి, నిష్ఠ, యోగం, కర్మ మొదలైన ప్రేరేపక శక్తులు మనిషిని ఏ గమ్యానికి తీసుకుపోతున్నాయో ఆయనకు రూఢిగా తెలిసిపోయేది. నిజమైన సాధుత్వం అంటే ఏమిటో ఆయనకు తెలియకపోతే ఫలానా సాధువు ఆధ్యాత్మికంగా ఏ మేరకు పురోగమించాడో ఆయన ఎలా అర్థం చేసుకోగలిగేవారు? సుదీర్ఘకాలంగా అసంఖ్యాక సాధువులు భగవంతుణ్ణి చింతన చేయటం మూలంగానే పుణ్యక్షేత్రాల్లో, దేవతా విగ్రహాల్లో ఆధ్యాత్మిక భావం సంఘటితమై అభివ్యక్తమవుతూ ఉంటుందనే విషయం నిశ్చయంగా ఆయనకు తెలియకపోతే సత్యసంధులైన శ్రీరామకృష్ణులు లోకులను తీర్థయాత్రలు చేసి అక్కడి విగ్రహాలను ఆరాధించి రమ్మని ఎలా ప్రోత్సహించేవారు? లేదా నానా మతాలు, మతశాఖలు కొనిపోయే దిశను, చివరకు తీసుకుపోయే గమ్యాలను గురించి ఆయనకు తెలియకుంటే వాటిలో వ్యక్తమవుతున్న మత సంకుచితత్వం గ్రహణీయమని ఎలా అవగతం చేసుకోగలిగేవారు? ఎన్నో శాఖా సంప్రదాయాలు, ఎందరో సాధువులు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, దేవతా విగ్రహాలు, నానా మతాలు, కోలాహలవాదాల ప్రతిధ్వనులు, శాస్త్రవచనాల అర్థాలు మన దైనందిన అనుభవంలోనివే. ఈ పరస్పర విరుద్ధ అనుభవాల నడుమ కలహాల పట్ల మనం పొందే దురాకర్షణకు లోనై కొన్ని సమయాల్లో ఒక ఫలానా మతం సరైందని, మరొకటి కాదని భావిస్తూ ఉంటాం. అట్లే దైనందిన లౌకిక సంఘటనలను పరిశీలించి అధ్యయనం చేసి మానవ జీవిత పరమావధి ఏదో రూఢిపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో కొన్ని సమయాల్లో ఫలానా దాన్ని పరమావధిగా, మరికొన్ని సమయాల్లో మరొక దాన్ని పరమావధిగా స్వీకరిస్తూ ఏ స్థిర నిర్ణయానికి రాలేక అటు ఇటు ఊగిసలాడుతూ తరచూ నాస్తికులుగా మారి లౌకిక సుఖభోగాలే నిజమైన జీవిత పరమావధిగా పరిగణిస్తాం. అటువంటి స్థిర నిర్ణయానికి దారితీయని సదా మారుతూ ఉండే నిర్ణయాల మూలంగా మన అనుభవాలు ఏ రకంగా మనకు దోహదం చేస్తాయి?
తమ అద్భుత మనోనిర్మాణ ఫలితంగా శ్రీరామకృష్ణులు ఏ విషయాన్ని సైతం చూసిన తక్షణమే గ్రహించి అవగతం చేసుకోగలిగేవారు. అటువంటి మహాపురుషుల లేక జగద్గురువుల సహాయం లేకుండా మన వంటి అపక్వ మనస్కులు 100 జన్మల్లో కూడా అర్థం చేసుకోలేమనడం ముమ్మాటికి నిజం. ఆయన ప్రతి చర్య ప్రవర్తన నుండి మన మనస్సులకు ఆయన మనస్సుకు మధ్యనున్న హస్తిమశకాంతరాన్ని ఊహించుకోవచ్చు. కాబట్టే అవతార పురుషుల మనస్సులు రజస్సు తమస్సు స్పృశించని శుద్ధ తత్వ పదార్థంతో రూపొంది ఉంటాయని భక్తి శాస్త్రాలు వచిస్తున్నాయి. ఈ విధంగా దివ్యభావ సామాన్యభావ భూముల నుండి పరికించడం వలన దక్షిణేశ్వరానికి వచ్చిపోయే వ్యక్తుల, తీర్థయాత్రలు చేసే సందర్భంలో కలుసుకున్న వ్యక్తుల నుండి దేశంలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత కొరత గురించి, మత సంకుచితత్వం, అసహనం గురించి ఆయన చక్కగా అవగతం చేసుకోగలిగారు. అన్ని మత సిద్ధాంతాలు సరిసమానంగా సత్యాలే అయినప్పటికీ వివిధ ప్రవృత్తులు గల వ్యక్తులు వివిధ మార్గాల్లో అదే గమ్యాన్ని చేరుకోవటంలో అవి తోడ్పడతాయని ఆయన లోతుగా యోచించి కనుగొన్నారు. గత యుగాచార్యులు ఈ మతాల ఏకతా సత్యం గురించి అజ్ఞానులై ఉండవచ్చు, లేదా ఇంకా సరైన సమయం ఆసన్నం కాలేదని భావించి ఉద్దేశపూర్వకంగానే అలా ప్రచారం చేసి ఉండకపోవచ్చునని శ్రీరామకృష్ణులు గ్రహించారు. సంకుచిత రహితమైన ఆయన ఉదార వైఖరి ప్రపంచానికి అతి నవీనమైందనే విషయం ఆయన స్పష్టంగా తెలుసుకున్నారు. ఈ ఉదార వైఖరి ఆయనతోనే అవతరించింది, ఆయనే లోకానికి దాన్ని అందించవలసి ఉంది. లోకాన్ని ముగ్ధపరిచిన అన్ని మతాలు సత్యాలే, మతాలెన్నో మార్గాలన్నీ అన్న మహోదార సిద్ధాంత వచనం ప్రప్రథమంగా శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడిందని మనలో అనేకులం ఇప్పుడు అవగతం చేసుకోగలుగుతున్నాం. గత యుగాల ఋషులు, మతాచార్యుల్లో ఈ మహోదార సిద్ధాంతం పాక్షికంగా అభివ్యక్తమైందని కొందరు ఈ విషయంలో అభ్యంతరం లేవదీయవచ్చు. కానీ నిశితంగా పరిశీలించినప్పుడు ఆ ఆచార్యవర్యులు తమ మేధాశక్తిని ఉపయోగించి వాటిలో అత్యావశ్యకమైనవని అని తాము పరిగణించిన వాటిని రసమిశ్రమం చేసి ఉంటారని తేటతెల్లమవుతోంది. కానీ గత యుగాల ఆచార్యులలా కాక శ్రీరామకృష్ణులు ఏ మతం నుండి కించిత్ కూడా వదిలిపెట్టలేదు. తమ జీవితంలో సమధికోత్సాహంతో ఆ మత సాధనలు అనుష్ఠించి ఆ మతాలు ప్రతిపాదించిన పరమగమ్యాన్ని చేరుకొని ఆ పరమసత్యాన్ని అనుభూతం చేసుకున్నారు. ఈ అంశాన్ని ఇక్కడ మరింత విపులీకరించాలన్నది మా ఉద్దేశం కాదు. శ్రీరామకృష్ణుల జీవితంలో బాల్యం నుండి కూడా ఈ మహోదార సిద్ధాంతం పాదుకుని ఉందనటానికి మాకు నిదర్శనం లభించిందని మాత్రమే పాఠకులకు చెప్పదలుచుకున్నాం. గత యుగాల ద్రష్టలు, ఆచార్యులు, అవతార పురుషులు ప్రత్యేక మార్గంలో పరమగమ్యాన్ని చేరుకోవటం ఎలాగో సమాజంలో ప్రచారం చేసినప్పటికీ వివిధ మార్గాల్లో అదే పరమగమ్యాన్ని చేరుకోవచ్చునని మాత్రం వారిలో ఎవరూ ప్రచారం చేసి ఉండలేదు. కానీ పుణ్యక్షేత్రాలు సందర్శించిన తదనంతరమే ఆధ్యాత్మిక జగత్తులో ఆ మహోదారతం తాము మాత్రమే అనుభూతం చేసుకున్నామని శ్రీరామకృష్ణులు నిశ్చయంగా తెలుసుకోగలిగారు. సాధన కాలంలో సమస్త లౌకిక వాసన కామనలన్నింటినీ జగజ్జాన్ని పాదపద్మాల చెంత హృదయపూర్వకంగా అర్పించి ఈ సంసారంలోకి, ఈ మాయావరణంలోకి మరిక తిరిగి రాకూడదని దృఢ సంకల్పం చేసుకొని నిర్వికల్ప అద్వైత భావభూమిలో నెలకొని ఉండగోరారు శ్రీరామకృష్ణులు. కానీ జగజ్జన్ని అలా జరగనివ్వలేదు. అంతుబట్టని రీతుల్లో ఆయన దేహాన్ని పతనం చెందకుండా పరిరక్షించింది. లోకంలో సాధ్యమైనంత వరకు మత సంకుచితత్వాన్ని, వైషమ్యాన్ని తొలగించే ఉద్దేశంతోనే తమ దేహం పతనం చెందలేదని శ్రీరామకృష్ణులు అర్థం చేసుకున్నారు. అంతేకాక ఈ ఉదారభావాన్ని క్రోల లోకం దప్పికతో తప్పించిపోతూ ఉన్నదని ఆయనకు తెలుసు. పై నిర్ణయానికి మేము ఎలా రాగలిగామో పాఠకులకు వివరింప ప్రయత్నిస్తాం. ఆధ్యాత్మికత లేదా సత్యసాక్షాత్కారం వట్టి మాటల వలన కాక సాధనానుష్ఠానాల వలన మాత్రమే లభిస్తుందని శ్రీరామకృష్ణులు చిన్ననాటి నుండి విశ్వసించేవారు. సాధన కాలంలోనూ పరిపూర్ణత్వాన్ని సంతరించుకున్న తదనంతరము సుదీర్ఘ సాధనానుష్ఠానాల ఫలితంగా సముపార్జించుకున్న శక్తులను ఇతరులలో ప్రవేశింపచేయాలని అప్పుడప్పుడు ఆయన అనుకునేవారు. ఆయన ఈ భావనను ఇంత క్రితమే మేము అక్కడక్కడ సూచనప్రాయంగా వెలిబుచ్చాం. జగజ్జాన్ని అనుగ్రహించే అట్టి శక్తిని పుష్కలంగా తమలో సంచితం చేసి ఉందని అప్పటికే అనేక సందర్భాల్లో ఆయన రూఢిపరుచుకున్నారు. మధుర్ మొదలైన
ప్రత్యేకించి కొందరిని అనుగ్రహింప ఆమె ఆ శక్తిని పరికరంగా వినియోగించుకుంది. పర్యవసానంగా ఏదో కొద్దిమంది ధన్యులపై మాత్రమే జగజ్జనని అనుగ్రహం తమ మనశ్శరీరాలనే పరికరం ద్వారా వర్షింపజేయడానికి మాత్రమే ఈ శక్తి ఉందని అప్పటి వరకు శ్రీరామకృష్ణులు విశ్వసించేవారు. అయినా ఆమె ఏ రీతిలో ఎప్పుడూ అటువంటి వ్యక్తులను కటాక్షించేదో ఆయనకు తెలిసేది కాదు. అన్ని విధాలా కేవలం తల్లి మీద ఆధారపడే బిడ్డ వంటి మనస్సు గల శ్రీరామకృష్ణులు ఆ విషయాన్ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. తమ ఆధ్యాత్మిక సందేశాన్ని యావత్ దేశంలో ప్రచారం చేసి లోకాన్ని ఆధ్యాత్మిక ఉత్తుంగ తరంగంతో ముంచెత్తివేయవలసిన వస్తుందనే విషయాన్ని మాత్రం అంతకుముందు ఎన్నడూ ఆయన కలలో కూడా ఊహించలేదు. కానీ జగజ్జనని తమ మనశ్శరీరాల ద్వారా ఆ కొంగొత్త లీలను అప్పటికే ప్రారంభించిందని ఆయన హృదయాంతరాళాల్లో అప్పటి నుండి భావించసాగారు. కానీ ఆయన నిస్సహాయులు. ఏ ఉపాయం ద్వారా దాన్ని సాధించాలో, దాని నిమిత్తం జగజ్జనని తన్ను ఎలా రూపొందిస్తుందో, లేదా దాన్ని సాధింప ఆమె తన్ను ఎక్కడికి తోడుకొని పోతుందో అనే విషయాల గురించి ఆయనకేమాత్రం తెలియదు. ఆయన ఎప్పటికీ జగజ్జనని బిడ్డడే. ఆమె నా తల్లి, నేను ఆమె బిడ్డను అన్న విషయం మాత్రమే ఆయనకు తెలుసు. తల్లి ఆకాంక్ష తప్ప ఆయన మదిలో మరెలాంటి ఆకాంక్ష జనించదు. తల్లిని వివిధ రూపాల్లో వివిధ మార్గాల్లో తెలుసుకోవాలనే ఏకైక ఆకాంక్ష మాత్రమే బహుశా ఆయన సొంత కోరికగా పేర్కొనవచ్చు. కానీ ఆ ఆకాంక్ష కూడా తన సంకల్పం వల్లనే ఆయన మనసులో ఉదయించిందనే విషయం అంతకు మునిపే ఆయనకు జగజ్జనని స్పష్టం చేసి ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక ఉద్యమ నిమిత్తమైన ఈ క్రొంగొత్త అనుభవం మదిలో స్ఫురించగానే జగజ్జనని బిడ్డడైన శ్రీరామకృష్ణులు పూర్తి పరాధీన వైఖరిలో ఆమె నేతృత్వంకై ఎదురుచూడసాగారు. ఆమె కూడా అంతకు మునుపులా తన బిడ్డతో ఆడుకోసాగింది. గంగామాత పావన సాంగత్యంలో దివ్య ప్రేమలో లీనమైపోయినప్పుడు బృందావనంలోనే తన శేష జీవితాన్నంతా గడిపివేయాలనే ఆయన ఆకాంక్ష నుండి మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. అస్పష్టంగా ఆధ్యాత్మిక ఉద్యమ భావాలు ఆయన మదిలో ఉదయిస్తున్నప్పటికీ అహంకార ప్రభావంలో పడి ఆధ్యాత్మిక గురువు పదవిని స్వీకరించే సాధారణ గురువుల మత ప్రవక్తల్లా ఆయనకు ఆ పదవిని అలంకరించాలనే ఉద్దేశం ఏనాడు కలగలేదు. అమ్మ తన పనిని తానే నిర్వర్తించుకుంటుంది, ఈ లోకాన్ని ఉద్ధరింప బోధింప నేనెవరిని అనే శ్రీరామకృష్ణుల జీవిత దృక్పథాన్ని కించిత్తు కూడా మేము అవగతం చేసుకోలేం. జగజ్జనని తన పనిని నిర్వర్తించే అద్భుత పరికరంగా ఆయన్ను రూపొందించింది ఈ దృక్పథమే. సతతం భావముఖంలో నెలకొని ఉండగల స్థితిని కల్పించింది ఈ దృక్పథమే అన్న విషయం నిర్వివాదాంశం. ఆయనలో అద్భుత గురుభావ అభివ్యక్తీకరణకు దారి తీయించింది కూడా ఈ దృక్పథమే. ఇంతకు మునుపు ఆ గురుభావం అభివ్యక్తమైనప్పుడు వారికి ఆ విషయం తెలిసేది కాదు. ఆయన మనశ్శరీరాలను ఆశ్రయించి అది తన కార్యాన్ని నిర్వర్తించేది. ఆ పని పూర్తి అయిన తర్వాతే జరిగిందంతా ఆయన అవగతం చేసుకోగలిగేవారు. కానీ ఇప్పటి నుండి ఆ గురుభావం ఎడతెగని రీతిలో ఆయనలో అభివ్యక్తమవుతూ ఉండటం వలన క్రమేణా ఆయన మనశ్శరీరాలు అందుకు అలవాటు పడి అది సహజావస్థగా మారింది. ఎంత కాదనుకున్నా ఆ గురుభావ శక్తి ఇప్పుడు శ్రీరామకృష్ణులను ఆధ్యాత్మిక గురుపీఠంలో సుప్రతిష్ఠుని గావించింది. ఇంతకు మునుపు ఒక సామాన్య సాధకునిగా లేదా బాలకునిగా భావించుకోవటమే ఆయన మామూలు మనోస్థితి. అధిక సమయం ఆయన ఆ భావంలోనే నెలకొని ఉండేవారు. ఆ సందర్భంలో గురుభావం అప్పుడప్పుడు మాత్రమే అభ్యక్తమయ్యేది. మరి ఇప్పుడో ఖచ్చితంగా అందుకు వ్యతిరేకంగా జరగసాగింది. ఇప్పుడు అత్యధిక సమయం ఆయన గురుభావంలో నెలకొని ఉండేవారు. అందుకు అనుగుణంగా సామాన్య సాధక లేదా బాలక వైఖరి ఆయనలో అప్పుడప్పుడు మాత్రమే అభివ్యక్తం కాసాగింది. అహంకారవశులై ఆధ్యాత్మిక గురువు పదవిని స్వీకరించడం శ్రీరామకృష్ణులకు అసంభవమైన పని. భావముఖంలో నెలకొని ఉన్నప్పుడు జగజ్జననితో చిన్నపిల్లవాళ్ల తగువులాడటం ఇందుకు నిదర్శనంగా పలుమార్లు మేము చూసి ఉన్నాం. పద్మం వికసించగానే తేనెటీగలు గుంపు కట్టి వ్రాలే విధంగా శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమయ్యే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులై ఆధ్యాత్మిక పిపాసువులు అనేకులు దక్షిణేశ్వరానికి రాసాగారు. ఆ కాలంలో ఒకరోజు మేము ఆయన్ను దర్శింప వెళ్ళినప్పుడు భావముఖ స్థితిలో ఆయన జగజ్జననితో మాట్లాడుతుండగా చూశాం. ఆయన ఇలా అంటున్నారు: అమ్మా, ఏం చేస్తున్నావు? గుంపులు గుంపులుగా జనాన్ని ఎందుకు తోడుకొని వస్తున్నావు?
స్నానానికి తినడానికి నాకు తీరికంటూ లేకుండా పోయింది. ఆయన కంఠవ్రణంతో బాధపడుతున్న తొలిదశ అది. తన దేహస్థితిని ఉద్దేశిస్తూ ఆయన, ఇది ఇప్పటికే చిల్లిపడిన మధ్యలో మరింతగా వాయిస్తే పూర్తిగా పగిలిపోతుంది. అప్పుడేం చేస్తావు అని అన్నారు. మరొక సందర్భంలో మేము ఒకసారి దక్షిణేశ్వరంలో ఆయన పక్కన కూర్చునున్నాం. అప్పుడు 1884 సంవత్సరం అక్టోబర్ నెల జరుగుతున్నది. ప్రతాపచంద్ర హాజ్రా తల్లికి జబ్బు చేసిందనే వార్త తెలిసింది. ఇంటికి వెళ్ళి తల్లికి ఉపచర్య చేయమని హాజ్రాకు గురుదేవులు నచ్చచెప్పసాగారు. మేం కూడా ఆ సందర్భంలో అక్కడే ఉన్నాం. కానీ హాజ్రా ఇంటికి వెళ్లకుండా వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళాడనే సమాచారం తెలియవచ్చింది. ఆ వార్త విని శ్రీరామకృష్ణులు విసుక్కున్నారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక ఆయన మమ్మల్ని ఒక పాట పాడమని చెప్పి పిదప భావపారవశులయ్యారు. ఈ సందర్భంలో కూడా శ్రీరామకృష్ణులు జగజ్జనంతో పిల్లవాళ్ల తగువులాడసాగారు. ఆయన ఇలా అన్నారు, అటువంటి పనికిమాలిన బాధ్యతారహితులను ఇక్కడికి ఎందుకు తోడుకొని వస్తున్నావు అని కాసేపు మౌనం వహించి, నేను అంతగా పాటుపడలేను. ఒక సేరు పాలలో పావు సేరు నీళ్లు కలిపినా పర్వాలేదు, లేదా ఒక సేరు పాలలో ఒక సేరు నీరు. కానీ ఇప్పుడు 5 సేర్ల నీళ్లలో ఒక సేరు పాలు కలిపి ఉన్నారు. కట్టెలు రాజేయటానికి ఊది ఊది నా కళ్ళు మండుతున్నాయి. కావాలంటే నువ్వే వారి వ్యవహారం చూసుకో. ఇక నేను ఎంత మాత్రం ఓదలేను. అటువంటి వ్యక్తులను ఇక మేట తోడుకొని రావద్దు. ఆ మాటలు విని ఆశ్చర్యచకితులమై మేము మౌనంగా కూర్చుండిపోయాం. శ్రీరామకృష్ణులు ఆ మాటలు ఏ దురదృష్టవంతుణ్ణి ఉద్దేశించి పలుకుతున్నారో అనుకొని భయంతో వణికిపోయాం. ఇటువంటి వాగ్వాదాలు నిత్యం శ్రీరామకృష్ణుల జగజ్జనని మధ్య జరగటం కద్దు. ఇతరులు సన్మానం పొంద దేనికోసం దేవులాడుతుంటారో ఆ గురువు పదవిని హేయంగా భావించి దానిని తన నుండి ఉపసంహరింపచేయమని శ్రీరామకృష్ణులు నిత్యం తల్లిని కోరుతూ ఉండేవారిని పై ఉదహరించిన తగువులాట్లు స్పష్టీకరిస్తున్నాయి. ఈ విధంగా ఇచ్ఛామయ్యి అయిన జగజ్జన్ని తన మార్మిక లీల ద్వారా యావజ్జీవితం ఆయనకెన్నో అద్భుత అసాధారణ అనుభవాలు అనుగ్రహించింది. ఇంతకు మునుపు మరే జగద్గురువులో సైతం కల్పించని మహోదార ఆధ్యాత్మిక భావాలను పుష్కలంగా శ్రీరామకృష్ణులలో ఆమె పాదుగొల్పింది. దాంతోపాటు ఇతరులను తరింపచేయడానికి ఎంత గొప్ప ఆధ్యాత్మికత శక్తిని ఆయనలో నిల్వచేసిందో, ఆ శక్తిని తమ ద్వారా ఇతరులకు అందివ్వటానికి తమను ఎంత అద్భుతమైన పరికరంగా రూపొందించిందో ఈ విషయాలన్నీ జగజ్జనని ఆయనకు దర్శింపజేసింది. ఒక వంక బయటి ప్రపంచంలో ఆధ్యాత్మికత పూర్తిగా కొరవడడం చూసి, మరో వంక ఆ కొరత తీర్చడానికి ఆమె అనుగ్రహం వలన తమలో అద్భుత ఆధ్యాత్మిక శక్తి సంచితం కావటం గుర్తించి శ్రీరామకృష్ణులు ఆశ్చర్యచకితులైనారు. ప్రస్తుత యుగంలో జగజ్జాన్ని మరొకసారి అజ్ఞాన మోహరూపంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న రక్తబీజ రాక్షసుని వధింప రణరంగంలో కాలు మోపిందని గ్రహించడానికి ఆయనకెంతో కాలం పట్టలేదు. తల్లి అహేతుక కృపను లోకం మరొకసారి వీక్షించి తరిస్తుందని, అశేష కళ్యాణగుణమయ్యి అయిన అనంతకోటి బ్రహ్మాండ నాయిక అయిన జగజ్జనని జయజయధ్వానాలతో స్తుతిస్తుందని ఆయన గ్రహించలేకపోలేదు. అత్యధిక ఉష్ణం మబ్బులను ఉత్పన్నం చేసేటట్లు, చీకటి తదనంతరం వెలుగు ప్రసరించేటట్లు, గడ్డు కాలం తర్వాత సౌభాగ్యం కలిగే తీరుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఆధ్యాత్మిక కొరతతో బాధపడుతున్న అసంఖ్యాక జనానిక అవసరం తీర్చడానికి జగజ్జన్య అనంత కరుణ శ్రీ గురు రూపంలో అవతరించి మానవులతో కలిసిమెలిసి జీవిస్తుంది. జగజ్జనని అనుగ్రహించి ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులకు స్పష్టం చేసింది. ఇటువంటివి జరగటం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు మునుపు ఎన్నోసార్లు ఆయనతో తాను అటువంటి లీలలు సలిపానని, భవిష్యత్తులో కూడా ఆయనతో ఆ లీల జరగనున్నదని జగజ్జనని ఆయన గ్రహించేలా చేసింది. పైగా సామాన్య జీవుల్లో ఆయనకు ముక్తి కలగదు. జగజ్జనని విశాల సామ్రాజ్యంలో ఎక్కడెక్కడ శాంతి భద్రతలు కొరవడతాయో అక్కడక్కడకు రివ్వున వెళ్లి శాంతి భద్రతలు నెలకొల్పేటట్టు చేసే కార్యనిర్వహణాధికారి ఆయన అని ఆమె సుస్పష్టం చేసింది. శ్రీరామకృష్ణుల వచనాల నుండి ఈ విషయాలన్నీ ఇప్పుడు మాత్రమే ఆయన గ్రహించారని తేటతెల్లమవుతున్నది. మతాలెన్నో మార్గాలన్నీ అనే మహోదార భావాన్ని
లోకహితార్థం జగజ్జనని స్వయంగా తమలో జనింపజేసిందనే విషయాన్ని గ్రహించడంతో పాటు శ్రీరామకృష్ణుల వివేచనాత్మక మనస్సు మరొక విషయం గురించి విచారణ చేయసాగింది. తమ మనశ్శరీరాలను ఆశ్రయించి ఉన్న జగజ్జనని నుండి ప్రత్యక్షంగా ఆ నవీన ఉదారభావాన్ని స్వీకరించి తదనుగుణంగా తమ జీవితాలను మలుచుకొని ధన్యులు కానున్నవారు, అంతేగాక ఆమె నుండి శక్తిని కూడా పొంది ఈ ఆధునిక యుగంలో ఆమె సలుపుతున్న ఈ నవ్యలీలలో పాల్గొని ఆ ఉదారభావాన్ని ప్రచారం చేసి అనేకులను కృతార్థులను గావించేవారు ఎవరో శ్రీరామకృష్ణులు తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. శ్రీరామకృష్ణ మధుర్నాథుల అనురాగ బాంధవ్యాన్ని విశదీకరిస్తున్న తరుణంలో భావపారవశ్య స్థితిలో శ్రీరామకృష్ణులు భవిష్యత్తులో రానున్న తమ అంతరంగ భక్తులను చూశారనే విషయం మేము సూచనప్రాయంగా ప్రస్తావించి ఉన్నాం. జగజ్జనని మార్మిక లీల వలన లోకంలో ఏ వస్తువు పట్ల అనురక్తి జనించని శ్రీరామకృష్ణుల మనస్సులో గతంలో అలా చూసిన ఆ భక్తుల ముఖాలు ఇప్పుడు ఉజ్వలంగా ప్రకాశిస్తూ కానరాసాగాయి. ఆ అద్భుత యతివరేణ్యుల మనస్సు ఇప్పుడు సదా సర్వదా ఈ విషయాలను పదే పదే చింతన చేయటంలోనే లగ్నమైంది. అలా రానున్న భక్తులు ఎందరై ఉంటారు? వారిని ఎప్పుడు తమ వద్దకు అమ్మ తోడ్కొని వస్తుంది? వారిలో ఎవరి ద్వారా అమ్మ ఏ ప్రత్యేక కార్యం చేయించనున్నది? తనలా అమ్మ వారిని కూడా సన్యాసులుగా తీర్చిదిద్దుతుందా, లేదా వారు గృహస్థులుగానే ఉండిపోతారా? ఆ రానున్న భక్తుల్లో కనీసం ఒక్కరైనా జగజ్జనని లీలను సమగ్రంగా అవగతం చేసుకోగలరా? లేదా వారి జీవితకాలంలో ఆ లీలను పాక్షికంగా మాత్రమే అవగాహన చేసుకోగలరా? ఎందుకంటే ఇప్పటి వరకు జగజ్జనని అద్భుత లీలను అర్థం చేసుకున్నవారు ఏ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పై విషయాలనే యోచిస్తూ ఆయన రోజులు గడిపివేస్తున్నారు. దీనిని గురించి ఆయన ఇలా చెప్పేవారు: అప్పుడు మిమ్మల్ని అందరినీ చూడాలని చెప్పనలవిగాని వ్యాకులతను అనుభవించేవాడిని. తడితో వాళ్ళను పిండుతున్నట్లు ఎవరో హృదయాన్ని పిండి వేస్తున్న బాధతో అశాంతికి గురయ్యేవాడిని. వెక్కి వెక్కి ఏడవాలనిపించేది. కానీ లోకులు ఏమనుకుంటారోనని అలా ఏడవలేకపోయేవాడిని. ఏదో రకంగా నన్ను అదుపులో ఉంచుకునేవాడిని. కానీ పగలు గడిచిపోయి రాత్రి సమీపించి కాళికాలయంలో విష్ణువాలయంలో హారతి సంగీతం వినరాగానే ఇక నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోయేవాడిని. అయ్యో, మరో రోజు గడిచిపోయింది, వాళ్ళు ఇంకా రాలేదు అనుకునేవాడిని. ఆలయ యజమానుల భవంతి డాబా మీదకి ఎక్కి బిగ్గరగా, నాయనలారా మీరంతా ఎక్కడున్నారు అంటూ కేకలు పెట్టేవాడిని. పిచ్చివాడిని అయిపోతానేమోననిపించేది. పిదప సుదీర్ఘ నిరీక్షణానంతరం మీరు ఒక్కరొక్కరుగా రాసాగారు. అప్పుడే నా మనస్సు కుదుట పడింది. మిమ్మల్ని ఇంతకు మునిపే చూసి ఉన్నాను కనుక మీరు రావటంతోనే గుర్తించగలిగాను. పూర్ణుడు వచ్చినప్పుడు అమ్మ, ఇతడి రాకతో నువ్వు చూసిన భక్తులందరూ రావటం పూర్తయింది. ఈ కోవకు చెందిన భక్తులు ఇక మీదట రారు అని తెలిపింది. మిమ్మల్ని అందరినీ అమ్మ నాకు చూపించి వీరంతా నీ అంతరంగ భక్తులు అని చెప్పింది. అద్భుత దర్శనం అద్భుతంగా ఈడేరింది. శ్రీరామకృష్ణ ఈ వచనాల ప్రగాఢ అర్థాన్ని ఎవరు అవగతం చేసుకోగలరు? ఇవి మాలో ఎవరూ కల్పించిన మాటలు కావని స్పష్టం చేయటం కోసమే సాక్షాత్తు శ్రీరామకృష్ణుల వచనాలనే ఇక్కడ పొందుపరిచాం. తమ ఉదార మతాన్ని అర్థం చేసుకొని స్వీకరించగల భక్తులను సమీకరించుకుంటున్నప్పుడు ఆయనకు కలిగిన మరొక నమ్మకాన్ని గురించి అప్పుడప్పుడు స్వయంగా ఆయనే మాతో ఇలా చెప్పేవారు: ఈ లోకంలో అంతిమ జన్మను అనుభవిస్తున్న వారందరూ ఇక్కడికి వస్తారు. ఎవరు భగవంతుణ్ణి కనీసం ఒక్కసారైనా నిజంగా ప్రార్థించుంటారో వారంతా ఇక్కడికి వచ్చే తీరాలి. గురుదేవుల పై వచనాలు విన్న వారి మనస్సుల్లో ఎన్నో రకాల ఆలోచనలు చెలరేగాయి. అవి ఏమిటో వివరించడం ఎంతో కష్టం. ఆయన నమ్మకం పూర్తిగా యుక్తియుక్తం కాదనే నిర్ణయానికి కొందరు వచ్చారు. అసంబద్ధ ప్రలాపమని కొందరు నిర్ణయించారు. మరికొందరు దానిలో ఆయన అహంకారం వ్యక్తమవుతుందన్నారు. కొందరు ఆయనకు మతి చెడిందన్నారు. కొందరు తాము అర్థం చేసుకోలేకపోయినా శ్రీరామకృష్ణులు చెప్తున్నారు కనుక అవి నిజమై తీరాలి అనుకున్నారు. కాబట్టి యుక్తి తర్కాలతో వాటిని సమర్థించడం విశ్వాసానికి హాని వాటిల్లజేస్తుందని తలచి ఆ వచనాలను సూక్ష్మంగా తరచి చూడటానికి నిరాకరించారు. గురుదేవులు స్పష్టంగా వాటిని వివరించినప్పుడే అర్థం చేసుకుంటామని కొందరు భావించారు. అందుకే వాటిని నమ్మడమో లేదా నమ్మకపోవటమో రెండూ చేయకుండా వాటిని గురించి వాదించే ఇరుపక్షాల వారి వాదాలను నిర్లిప్తంగా వింటూ ఉండిపోయారు.
కానీ అహంకారం కించిత్తైనా లేకపోవటమే శ్రీరామకృష్ణ సహజ స్వభావం కావటం వల్లనే జగజ్జనని తన ఉదార భావాన్ని ఆయనకు అనుభవైక వేద్యం చేసిందని, యథార్థమైన ఆచార్య పదవిలో ఆయన్ను సుప్రతిష్ఠుని గావించిందని అనే విషయాన్ని కనుక మేము పాఠకులకు అవగతం చేయించగలిగితే ఆయన పై వచనాల అర్థాన్ని అవగాహన చేసుకోవటం అంత కష్టమేమీ కాబోదు. అంతేకాదు, ఆ వచనాలను మరింత తరచు చూసినప్పుడు ఎంత అలవోకగా స్వాభావికంగా శ్రీరామకృష్ణులు అత్యున్నత ఆధ్యాత్మిక అవస్థను సంతరించుకోగలరనే విషయం పాఠకులకు నిదర్శనపూర్వకంగా గ్రహించవచ్చు. జగజ్జనని బిడ్డయైన శ్రీరామకృష్ణులు తమ మనశ్శరీరాలను పరికించి చూసినప్పుడు వాటిలో నిహితమై ఉన్న అపూర్వ ఆధ్యాత్మిక శక్తి, దానిని ఇతరులకు వసగే సామర్థ్యము తమ స్వీయ ప్రయత్నం వలన లభించాయని ఆయన ఎన్నడూ క్షణమాత్రం సైతం భావించింది లేదు. తన మార్మిక రీతిలో జగజ్జనని సలుపుతున్న లీలావిలాసమే వాటికి కారణమని కనుగొని శ్రీరామకృష్ణులు ఆశ్చర్యచకితులైనారు. అఘటనాఘటన సమర్థురాలైన జగజ్జనని విద్యావిహీనులైన ఆయన మనశ్శరీరాలను ఆశ్రయించి ఎంత బ్రహ్మాండమైన లీలా విలాసాన్ని సలుపుతున్నదో కదా. మూగవాణ్ణి వాచాలునిగా మార్చి కుంటివాడి చేత పర్వతాలనే అధిరోహింపజేసి లోకాలన్నిటి చేత స్తుతింపబడిన ఆమె పూర్వకాల లీలలన్నిటికీ ఈ ప్రస్తుత లీల 1000 రెట్లు అధిగమించిందనడం అతిశయోక్తి కాబోదు. ఈ లీల మూలంగా వేదాలు, బైబిల్, పురాణాలు, ఖురాన్ తదితర ధర్మశాస్త్రాలన్నీ సత్యాలుగా రుజువైనాయి. ధర్మం మళ్ళీ ప్రతిష్ఠితమైంది. ఇంతకు మునుపు మరెవరి వలన ఈడేరని ప్రపంచ ఆవశ్యకత శాశ్వతంగా తీరింది. జయం తల్లి జయం, లీలామయ్య అయిన బ్రహ్మశక్తికి జయం. ఆ దర్శన ఫలితంగా ఇటువంటి ఆలోచనలే ఆయన మనస్సులో మెదిలేవి. జగజ్జనని మాటల అనంత కరుణ, మార్మిక శక్తి పట్ల గల ప్రగాఢ విశ్వాసం కారణంగా ఆ దర్శనాన్ని లేదా ఆ అనుభూతిని శ్రీరామకృష్ణులు సంపూర్ణంగా సత్యంగా గ్రహించారు. అలా విశ్వసించి తల్లి ఆ లీలకు ఆస్కారం ఎంతవరకు ఉన్నదో, దానికి దోహదం చేసేవారెవరో, ఆ శక్తి బీజాన్ని ఎటువంటి వ్యక్తుల హృదయాల్లో నాటాలో అనే ప్రశ్నలను తల్లిని అడిగి జవాబుగా రానున్న తమ అంతరంగ భక్తులను భావపారవస్య స్థితిలో దర్శించారు. అట్లే ఎవరికి ఈ జన్మ చివరితో, ఎవరు భగవంతుని మనసారా ఒక్కసారైనా ప్రార్థించారో అటువంటి వారు మాత్రమే తమ ద్వారా జగజ్జనని వెల్లడించిన నవీన మహోదార భావాన్ని స్వీకరింప అర్హులని తెలుసుకున్నారు. జగజ్జననికే పూర్తిగా పరాధీనులై ఉన్నందున శ్రీరామకృష్ణులు ఆ నిర్ణయానికి రాగలిగారు. తల్లి మీదనే పూర్తిగా ఆధారపడిన బాలుడు తల్లి నిర్ణయానికి కాక మరే నిర్ణయానికి రాగలుగుతాడు? జగజ్జనని మీదనే అలా పూర్తిగా ఆధారపడి ఉండటం వల్లనే శ్రీరామకృష్ణుల మనస్సులో అహంకారం జాడమాత్రంగా కూడా చోటు చేసుకోలేదు. ఎవరికిది చివరి జన్మో వారు ఇక్కడికి వచ్చి తీరాలి. ఒక్కసారైనా ఎవరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థించారో వారు ఇక్కడికి వచ్చే తీరాలి. ఈ వచనాల్లోని ఇక్కడికి అనే పదానికి జగజ్జనని నవీన ఉదార మతం, అంటే మతాలన్నీ సత్యాలే అనే మతం అని అర్థం చేసుకుంటే అప్పుడు అది యుక్తియుక్తంగా ఉండి ఎవరూ అభ్యంతరం తెలుపరు. ఇక్కడికి అనే పదానికి పైన చెప్పినట్లు అర్థం చేసుకున్న తక్షణమే మరో ప్రశ్న తలెత్తక మాందు. ఎన్ని మతాలు అన్ని మార్గాలు అనే జగజ్జనని ఆ ఉదార మతాన్ని వారు, అంటే ఆంతరంగిక శిష్యులు, తమంతట తామే స్వీకరిస్తారా? లేదా ఎవరిని జగజ్జనని అంటే శ్రీరామకృష్ణులను పరికరంగా చేసుకొని ప్రప్రథమంగా లోకంలో ఈ ఉదార మతాన్ని ప్రకటించిందో ఆయన తోడ్పాటుతో మాత్రమే వారు దాన్ని స్వీకరిస్తారా? ఇదే ఆ ప్రశ్న. మాకు తెలిసినంతవరకు పై ప్రశ్నకు జవాబు పైన పేర్కొన్న ఆ ఉదార మతాన్ని పరిపూర్ణంగా అనుభూతం చేసుకున్న తర్వాతే పై విషయాన్ని నిర్ణయించడం సబబు. అలా ప్రత్యక్షానుభూతి పొందనంత వరకు మౌనం వహించడమే ఉత్తమం. అయినా పాఠకుడు మా నిర్ణయాన్ని తెలుసుకోగోరితే మేము ఇలా చెప్పవలసి వస్తుంది. పై భావాన్ని సక్రమంగా అనుభూతం చేసుకోగలిగినప్పుడు దాంతోపాటు అదే సమయంలో జగజ్జనని ఎవరిని ప్రప్రథమంగా ఈ లోకంలోకి ఆ ఉదార భావమూర్తిగా చేసి తీసుకువచ్చిందో ఆయన, అంటే శ్రీరామకృష్ణులు దర్శనం కూడా నీకు కలిగే తీరుతుంది. అప్పుడు నీ అంతట నువ్వే ఆ మూర్తి పావన సన్నిధిలో నీ భక్తి ప్రపత్తులను కృమ్మరిస్తావు.
అలా చేయమని ఆయన నిన్ను స్వాధికారంతో అడగరు. ఇతరులెవరూ అలా చేయమని చెప్పరు. కానీ జగజ్జనని పట్ల నీకున్న భక్తే నీ చేత అలా చేయిస్తుంది. దీని గురించి మరింత విపులీకరించవలసిన అవసరం లేదు. జగజ్జనని సంకల్పంతో ఎవరిలో ఈ గురుభావం సహజావస్థగా మారుతుందో, అంటే వారి వ్యక్తిత్వం ఆ గురుభావ ఘనీభూత రూపాన్ని సంతరించుకుంటుందో, అటువంటి వారి ప్రవర్తన, తినడం, తిరగడం, కార్యకలాపాలు, ఇతరులపై అహేతుక కరుణ చూపటం యావత్తు మనిషి బుద్ధికి గ్రాహ్యం కాని రీతిలో ఉంటుందని భారతీయ తాంత్రికాచార్యులు పదే పదే వక్కాణించిపోయారు. ఆ విధంగా అభివ్యక్తమయ్యే గురుభావాన్ని తంత్రాలు దివ్యభావం అని పేర్కొంటాయి. అలాగే ఆ దివ్యభావంలో సుప్రతిష్ఠులైనటువంటి గురువులు శిష్యులకిచ్చే మంత్రదీక్ష, బోధనా పద్ధతులు కూడా శాస్త్రాల విధి నియమాలను ఉల్లంఘించి అనూహ్య రీతుల్లో ఉంటాయి. వారు కనుక కరుణిస్తే ఎవరిలోనైనా కానీ కేవలం సంకల్పంతో లేదా స్పర్శతో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసి తక్షణమే వారిని సమాధిమగ్నులను గావించగలరు. లేదా ఇంకా పరిపక్వం చెందని శిష్యులలో పాక్షికంగా ఆ శక్తిని జాగృతం చేసి కొంతకాలం గడిచాక ఆ శక్తి రగులుకొనేలా చేసి ఈ జీవితంలోనే వారు ఆత్మసాక్షాత్కారం పొందేలా అనుగ్రహింప సమర్థులు. మంత్రదీక్ష గురించి తంత్రాలు ఇలా వచిస్తున్నాయి. గురుభావం కొద్దిగా మాత్రమే తీవ్రంగా ఉన్న స్థితిలో గురువు శిష్యుడికి శాక్తీ దీక్షను వసుగుతాడు. అదే గురుభావం అత్యంత తీవ్రమైన స్థితిలో, దీనికే దివ్యభావం అంటారు, శాంభవి దీక్షని ఇవ్వగలడు. సామాన్యులైన గురువులు మాంత్రి లేదా ఆణవీ దీక్షను మాత్రమే వసగాలని తంత్రాలు నిర్దేశిస్తున్నాయి. శాక్తి, శాంభవి దీక్ష విధానాలను గురించి రుద్రయామల, షడన్వయ మహారత్న, వాయవీయ సంహిత, శారద, విశ్వసార మొదలైన తంత్రశాస్త్రాలు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. ఈ సందర్భంలో వాయవీయ సంహిత నుండి కొన్ని శ్లోకాలను ఈ క్రింద ఉదహరిస్తున్నాం. శాంభవీ చైవ శక్తి చ మాంత్రీ చైవ శివాగమే దీక్షోపదిశ్యతే త్రేథా శివేన పరమాత్మన గురోరాలోకమాత్రేణ స్పర్శాత్ సంభాషణాదపి పద్య సంజ్ఞా భవేత్ జంతోః దీక్షా సా శాంభవీ మాత గురుణా జ్ఞానమార్గేణ క్రియతే జ్ఞానచక్షుషా మాంత్రీ క్రియావతి దీక్ష కుంభమండల పూర్విక. వీటి తాత్పర్యం చూడండి. శాంభవి, శాక్తి, మాంత్రి అని మంత్రదీక్ష విధానాలు 3 రకాలని పరమాత్ముడైన శివుడు తంత్రశాస్త్రాల్లో బోధించి ఉన్నాడు. శ్రీ గురువు దర్శనంతో, స్పర్శనంతో లేదా సంభాషణ, ప్రణామాదులు చేసిన క్షణానే జీవుడిలో జ్ఞానోదయం కలుగుతుంది. దీనినే శాంభవి దీక్ష అని పేర్కొంటారు. రెండవదైన శాక్తి దీక్షలో బ్రహ్మజ్ఞాని అయిన గురువు తన జ్ఞానచక్షువు ద్వారా శిష్యుడిలో తన శక్తిని ప్రవేశింపజేసి అతడిలో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తాడు. ఇక మూడవదైన మాంత్రి దీక్షలో మండలం రచించటం, ఘటాన్ని ప్రతిష్టాపించటం, దేవతను పూజించడం వంటి క్రియలు ముగించాక గురువు శిష్యుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాడు. శాక్తి, శాంభవి దీక్షలు తక్షణముక్తిని ప్రసాదిస్తాయని రుద్రయామల తంత్రం వచిస్తున్నది. సిద్ధై స్వశక్తిమాలోక్య తయా కేవలయా శిశో నిరుపాయం కృత దీక్షా శాక్తేయ పరికీర్తిత అభిసిద్ధిం వినాచార్య శిష్యయోరుభయోరపి దేశికానుగ్రహేణైవ శివతా వ్యక్తికారిణి. అంటే ఏ బాహ్యమైన తోడ్పాటు లేకుండా కేవలం తమ ఆధ్యాత్మిక శక్తి తోడ్పాటుతో మాత్రమే సిద్ధపురుషులు శిష్యులలో దివ్య జ్ఞానోదయం కల్పిస్తారో అటువంటి దీక్షను శాక్తి దీక్షగా పేర్కొంటారు. శాంభవి దీక్షలో ఇవ్వాలనే పుచ్చుకోవాలనే ఏకాంక్ష గురు శిష్యులిద్దరిలో ఉండనే ఉండదు. కానీ పరస్పరం కలుసుకున్న తక్షణమే ఆచార్యుని హృదయంలో కరుణ పొంగిపొరలుగా శిష్యుడిని అనుగ్రహించాలని గురువు తహతహ చెందుతాడు. అటువంటి సంకల్పం మెదలగానే మరుక్షణమే శిష్యుడిలో అద్వైత జ్ఞానం ఉదయిస్తుంది. అతడు శిష్యరికాన్ని అంగీకరిస్తాడు. శాంభవి, శాక్తి దీక్షలను వసగడానికి యుక్తాయుక్త కాలనియమం చూడవలసిన అవసరం లేదని పురశ్చరణోల్లాసం అనే తంత్రం వచిస్తున్నది.
దీక్షాయం చంచలాపాంగి న కాలనేమః క్వచిత్ సద్గురో దర్శనాదేవ సూర్యపర్వేచ సర్వదా. శిష్యమాహూయ గురుణా కృపయా యది దీయతే తత్ర లగ్నాదికం కించిత్ న విచార్యం కదాచన. ఓ పార్వతీదేవి, వీరభావంలో దివ్యభావంలో ప్రతిష్ఠితులైన గురువుల నుండి దీక్ష స్వీకరించడానికి కాలకాల విచారణ చేయవలసిన అవసరం లేదు. కాలాకాల విచారణ చేయని అవసరం లేదు. సద్గురు దర్శనం లభించిన మరుక్షణమే శిష్యుడిని అనుగ్రహించి గురువు పిలవగానే శుభముహూర్తమా కాదా అనే విచారణ చేయకుండానే దీక్షను స్వీకరించాలి. దివ్యభావం సంతరించుకున్న సామాన్యులైన గురువుల గురించే శాస్త్రాలు ఔపచారికం కాని విధానాన్ని నిర్దేశిస్తున్నప్పుడు దివ్యపురుషులైన శ్రీరామకృష్ణులను గురించి వేరే చెప్పాలా? జగజ్జననికి సర్వదా పరికరమాత్రులై అహేతుక దయాసింధుత్వంతో ఆయన ఇతరులకు ఏ విధంగా బోధించాలో, ఇతరులలో ఏ విధంగా ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపచేయాలో ఎవరైనా ఎలా నిర్ణయించగలరు? ఎందుకంటే శ్రీరామకృష్ణ మనశ్శరీరాలను ఆశ్రయించి అనుగ్రహంతో జగజ్జనని సలుపుతున్న ఆ లీల తంత్రాలలో పేర్కొన్న దివ్యభావంలో సలుపుతున్న సాధారణమైన లీల వంటిది మాత్రం కాదు కనుక. పైగా కేవలం ఏ వ్యక్తిగత శిష్యుడి హితం కోసం కాక సమస్త మానవకోటి హితం కోసం జగజ్జనని ఆయన ద్వారా అప్పుడు ఎన్ని మతాలు అన్ని మార్గాలు అనే మహోదార భావాన్ని అభివ్యక్తం చేస్తున్నది. దివ్యభావం సంతరించుకున్న ఏ ఆధ్యాత్మిక గురువు అప్పటిదాకా ఆ మహోదార మతాన్ని అనుసరించింది లేదు, అనుభూతం చేసుకున్నది లేదు. కాబట్టే ఇప్పటి నుండి శ్రీరామకృష్ణ జీవితంలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైందని మేం చెప్పాం. శ్రీరామకృష్ణ పట్ల భక్తి ప్రపత్తులున్న పాఠకుడు మా పలుకులు విని ఒకంత చిరాకు కనపరిచి ఇలా అనవచ్చు: మీరు చెప్తున్నదంతా ఏమిటి? శ్రీరామకృష్ణ అవతార పురుషులని మీరు పరిగణించినప్పుడు ఆయనలో పైన పేర్కొన్న దివ్యభావం లేదా ఆధ్యాత్మిక శక్తి సదా సర్వదా నెలకొని ఉండలేదని చెప్పటం సవ్వేనా? అందుకు మా సమాధానం: సోదరా, శ్రీరామకృష్ణుల వచనాల ప్రమాణంతోనే మేము అలా చెప్పాం. మానవ దేహాన్ని దాల్చినప్పుడు అవతార పురుషుల్లో సైతం అన్ని రకాల దివ్యభావాలు లేదా దివ్యశక్తులు సదా సర్వవేళలా అభివ్యక్తం కావు. ఒక ఫలానా భావం లేదా శక్తి అవసరమైనప్పుడే వారిలో అది అభివ్యక్తం అవుతుంది. కాశీపూర్ ఉద్యాన గృహంలో కంఠవ్రణం వ్యాధితో పోరాడి శ్రీరామకృష్ణ దేహం వట్టి ఎముకల గూడుగా శుష్కించిపోయినప్పుడు ఆ దివ్యభావం శక్తి తమలో అభివ్యక్తమవటం గుర్తించి ఆయన మాతో ఇలా చెప్పారు: దీనిలోకి, అంటే ఆయన శరీరంలోకి, ఇక మీదట ఎవరిని స్పృశించనవసరం లేని శక్తి వచ్చిందని అమ్మ నాకు చూపుతున్నది. స్పృశించమని మీతో చెప్పినా చాలు, మీరు స్పృశించగానే ఇతరులలో ఆధ్యాత్మిక జాగృతం అవుతుంది. ఈసారి కనుక అమ్మ దీన్ని, అంటే తమ రోగాన్ని నయం చేసిందంటే ఇక ఇక్కడకు వచ్చే జనాన్ని అరికట్టడం మీకు అసాధ్యం అవుతుంది. ఆ అరికట్టే ప్రయత్నంలో మీరు పడ్డ శ్రమకు ఫలితంగా జనించే ఒంటి నొప్పులు పోగొట్టుకోవటానికి మందులు పుచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు అభివ్యక్తం కాని శక్తిని తమలో ఆయన అప్పుడు సంతరించుకున్నారనే విషయం ఆయన పై వచనాల నుండి స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి అనేక ఉదాహరణలు చూపవచ్చు. దివ్యభావ ప్రేరితులై పైన పేర్కొన్నట్లు శ్రీరామకృష్ణులు పరమ వ్యాకులతతో రానున్న తమ భక్తులను కేవలం కేకలు పెట్టి పిలవడంతోనే ఉపశమనం పొందలేదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో వసిస్తున్నారనే సమాచారం బేల్ఘారియా ఉద్యానవనానికి చేరితే ఆయన దక్షిణేశ్వరంలో బస చేసి ఉన్నారనే సంగతి అక్కడ నుండి దాదాపు అందరి భక్తులకు అందుతుందనే విషయం జగజ్జనని శ్రీరామకృష్ణ హృదయాంతరాళాలలో తెలిపి ఆయన్ను అక్కడికి తోడ్కొని పోయి శ్రీ కేశవచంద్రసేన్తో పరిచయం గావించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలంలోనే శ్రీరామకృష్ణ విశేష కృపకు పాత్రులైన పూర్వం ఆయన భావపార్వశ్యంలో చూసిన వివేకానంద స్వామి, బ్రహ్మానంద స్వామి మొదలైన భక్తులు ఒక్కరొక్కరుగా రాసాగారు. దివ్యభావంలో శ్రీరామకృష్ణ ఈ భక్తులతో సలిపిన లీల కథనాన్ని ఆయన కనుక మాచే చెప్పించగోరితే మరో సందర్భంలో అలాగే చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం అపూర్వ దివ్యభావ ప్రభావంలో తమ భక్తులతో
1885 సంవత్సరం రథయాత్ర ఉత్సవ దినాల్లోని కొన్ని రోజులు గడిపిన వృత్తాంతం పాఠకులకు తెలిపి గురుభావం అనే ఈ భాగాన్ని ముగించబోతున్నాం.